సభకు నమస్కారం. మానసిక శాస్త్రం ఏం చెబుతోందంటే 40 నిమిషాల కన్నా ఏ విషయాన్ని ఎక్కువసేపు వినలేరట. దాదాపు 1:40 నిమిషాలు బట్టి విన్నారు కాబట్టి కాస్త మానసిక విక్షేపం అనేది సాధ్యమే. మళ్ళీ 1 గంట పాటు వినడానికి ముందుగా ఎంత ఎంత భారతమైనా మనం మనుషులమే కదా. కానీ తప్పదు. ధర్మరాజును అడవికి పంపించి మీరు ఇంటికి వెళ్తారా? ఆ పెద్ద మనుషులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, యాజ్ఞసేని, ద్రౌపది మహాపతివ్రత తల్లి రాజసూయావభృతమందు శుచైన వేణి పట్టుకుని ఈ వేవురు సూబగా సభకు నిచ్చే కులాంగన నిట్లోనర్తురే. ఆ తల్లి ఆ జడపాయలా వేలాడ వేసేసుకుని విషణ్ణ వదనాలతో ధర్మరాజు అడవికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మనం ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేసి వెళదాం. వాళ్ళని విజయం వైపు నడిపించే విధంగా వెళదాం. మహాభారతంలో అరణ్య పర్వంలో కథ లేదు కాబట్టి ఉపన్యాసకుడికి చాలా కష్టం. కథ ఉంటే అద్భుతంగా ఆ ఘట్టం తర్వాత అద్భుతంగా మన రాణి సుబ్బయ్య దీక్షితులు గారు చెప్పినట్టుగా సభాపర్వంతో ఆడుకున్నారు. ఆయన సంస్కృత భారతాన్ని, ఇటు తెలుగు భారతాన్ని పెట్టి మహాపండితులు నిన్న మైలవరపు శ్రీనివాసరావు గారు, ఇవాళ రాణి సుబ్బయ్య దీక్షితులు గారు అలవోకగా, అంటే సముద్రపు అలవోకగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇవాళ మా గురువు గారు అయినటువంటి గిరిజామనోహర్ బాబు గారు, సహృదయకు మేనమావని చెప్పుకుంటాను నేను, మా సహృదయ సంస్థ వాళ్ళు నా మీద ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏమిటంటే అరణ్య పర్వాన్ని నాకివ్వడం. మహాభారతంలో పెద్ద పర్వాలు 2. అతి పెద్ద పర్వం శాంతి పర్వం, 3085 పద్యాలు ఉంటాయి. రెండవ పెద్ద పర్వం అరణ్య పర్వం, 2894 పద్యాలు. ఇదిగో చూడండి, ఈ 2 మహాగ్రంథాలన్నీ కలిపితే అరణ్య పర్వం అవుతుంది. ఈ గ్రంథాలలో ఉన్న వ్యాసంగం అంతాను గంటలోపుగా మీకు చెప్తాను. అది నాకున్నటువంటి ప్రణాళిక. పైగా కథ లేదు. కథ ఉంటే తర్వాత ఏమైంది అనే ఒక ఉత్కంఠ ఉంటుంది. పైగా ఈ అరణ్య పర్వాన్ని ఒక్క కవి రచించలేదు, 2 రచించారు తెలుగులో, నన్నయ్య భట్టు, ఎర్రా ప్రగడ. మొత్తం 7 ఆశ్వాసాలు. 7 ఆశ్వాసాల్లో చతుర్థాశ్వాసంలో 141వ పద్యం వరకు నన్నయ్య గారు రచించారు. మిగిలిన 3.5, 5, 6, 7 ఈ దాన్ని ఎర్రా ప్రగడ రచించాడు. నేను కవిత్వాన్ని గురించి, అక్షరరమ్యత గురించి, వాటి గురించి చెప్పను. మానసిక శాస్త్రరీత్యా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకు సంబంధం లేకుండా మన ఆస్తుల్ని పాస్తుల్ని మొత్తాన్ని కూడా ఎవరో తీసుకెళ్ళిపోయినప్పుడు, మనది కాని తప్పు వల్ల మనకున్నది మొత్తం నాశనం అయిపోయినప్పుడు, కాళ్ళ కింద భూమి కదిలిపోయినప్పుడు, ఎవరూ మనని పట్టించుకోనప్పుడు, దిగులుగా పొగల మేఘాలన్నీ గుండెల్ని కప్పినప్పుడు అరణ్య పర్వాన్ని చదవండి, విజయాన్ని సాధిస్తారు. ఈ ఉపన్యాసం అయిపోయే లోపుగా ఎవరైతే కష్టాల కడలిలో ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ అరణ్య పర్వ గాథలు వింటే అవన్నీ తొలగిపోతాయి అని వ్యాసుడు చెప్పాడు, నన్నయ్య చెప్పాడు, ఎర్రన చెప్పాడు. కాబట్టి మిమ్మల్ని అరణ్యంలోకి ఆహ్వానిస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. ఇందాక సుబ్బయ్య దీక్షితులు గారు ఒక చక్కని మాట అన్నారు. భారతం పర్వం అయితే మనం ఊసేసేటటువంటిది, అంటే పిప్పి కథ అన్నారు. నిజమే. దీనికి ఒక పాశ్చాత్యుడు కూడా చెప్పాడు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అన్నారు. విద్య అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ వాట్ వీ లెర్న్ అండ్ ఫర్గెట్
ఆఫ్టర్ ఫర్గెటింగ్ వాట్ రిమైన్స్ ఇన్ యూ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ వాట్ యు లెర్న్ అండ్ ఫర్గెట్. ఆఫ్టర్ ఫర్గెటింగ్ వాట్ రిమైన్స్ ఇన్ యూ ఈజ్ ఎడ్యుకేషన్. అది భారతానికి ఖచ్చితంగా సరిపోతుంది. మన అరణ్య పర్వానికి సరిపోతుంది. భారతం కథంతా విన్న తర్వాత కథను మర్చిపోండి, కానీ మర్చిపోవడం సాధ్యం కాదు, భారతీయులం కదా మనం. కథ వదిలిపోయినటువంటి ఎప్పుడో ఒక శకుని మనకు కనపడతాడు రోడ్డు మీద, కాజీపేట జంక్షన్లో, వీడు శకునిలా ఉన్నాడు. ఎవడో ఒక దుర్యోధనుడు కనపడతాడు, అబ్బా వీడు ధృతరాష్ట్రుడా అంటూ ఉంటాం. ఈ భారతంలోని పాత్రలన్నీ పక్కన పెట్టేసేసి కొత్త కొత్త పాత్రలు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త కథలన్నీ కూడా అరణ్య పర్వంలోకి వస్తాయి. నన్నయ్య గారు అరణ్య పర్వంలో శంకరుణ్ణి తప్ప ఎక్కడా ఏ దేవుణ్ణి స్తుతించలేదు. ఎర్రన్న గారు రాసిన దాంట్లో సరస్వతీదేవిని తప్ప ఇంకెక్కడా ప్రత్యేకమైన స్తుతులు కనిపించవు. భగవంతుని యొక్క స్తుతి ఇందాకన్నారే, భామిని కృష్ణువేడే భీత చిత్తయ్యి, ఆ కృష్ణుని వేడింది అన్నట్టుగానే ఎక్కడా మానవ ప్రవృత్తి దైవం మీద వదిలేసినటువంటి విధానం కనపడదు. ఒక్క చోట సరస్వతీ గీత అన్నారు కాబట్టి, మనం సరస్వతీ దేవిని ధ్యానం చేశారు కాబట్టి ఎర్రన చేసిన సరస్వతీ స్తుతితో ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాం. అంబనవంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విశ్రుత విహారి మమున్, ననున్ అంటలేదు, మమున్ కృపచూడు భారతీ. తార్క్ష్యుడు అనే ఆయన సరస్వతి గీతలో చెప్పినటువంటి దాంతో ప్రారంభించి ఈ అరణ్య పర్వం ఒక ప్రశ్నోపనిషత్తు. అన్ని ప్రశ్నలే. ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారంటే, ధర్మరాజు బయలుదేరాడు, ఉత్తర దిశగా బయలుదేరాడు, నడుస్తున్నాడు, కామ్యక వనం చేరాడు. వెనక్కి తిరిగి చూసుకునే వరకే 14,000 మంది బ్రాహ్మలు ఉన్నారు, రథాలున్నాయి. మీరంతా ఎక్కడికి వస్తున్నారు? మీరు లేనిదే మేము ఉండం, మేము మీతో పాటే వస్తాము. ఎందుకయ్యా? మేమేదో 5గురం పందెంలో ఓడిపోయాము, 13 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాము, మా కష్టాలు మేము పడతామంటే కుల పురోహితుడు ధౌమ్యుడు అన్నాడు, మా వల్ల కాదు, ధర్మం ఎక్కడుంటే ఆ ధర్మరాజు పక్కనే ఉంటాము అని అన్నారు. అలా అన్న తరువాత అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఇంద్రసేనుడు అనే అతను ప్రధానమైనటువంటి వాడు అక్కడ. అతను వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని చెప్తూ ఉంటాడు, వీళ్ళందరూ మరి మేమేం తింటే మీరే తినాలి, మేము కొండలెక్కితే కొండలు పడాలి, చెట్ల కింద ఉంటే చెట్ల కింద ఉండాలి, కానీ మీరు రావద్దు, ఎందుకంటే ఆ కష్టాలు మేము పడతాం, కానీ మా వల్ల మీరు కష్టపడద్దు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఏమైనా కానీ మేమే ఉంటాము అన్నప్పుడు ఆ మాటకి ధర్మరాజు మొదటిసారిగా మూర్ఛపోతాడు. పర్సనాలిటీ డిజార్డర్ ప్రారంభం అవుతోంది ధర్మరాజుకి. వీళ్ళందరినీ ఎక్కడ పోషించాలి? తమ్ముళ్ళు అయితే పర్వాలేదు, కానీ వీళ్ళందరినీ నేను ఎక్కడ పోషించాలి అన్నప్పుడు ధౌమ్యుడు, ఏం భయం లేదు, మీరేది తింటే మేము అది తింటాము, మీరు ఎన్ని కష్టాలు పడుతుంటే అవన్నీ కూడా మాకు సుఖంగానే ఉంటాయి అని అన్న తరువాత అప్పుడు సూర్యోపాసన చేయండి అంటారు. అరణ్య పర్వంలో మొత్తం 5 రకాలైనటువంటి లోకోత్తరమైన విద్యలు ఉంటాయి. ఇవాళ మన విద్యలన్నీ మర్చిపోయాం, కానీ అరణ్య పర్వంలో వచ్చిన విద్యలు 5 రకాల విద్యలు మనం గ్రహించాలి. మొట్టమొదటిది సూర్యోపాసనకు సంబంధించిన ఒక విద్య, 2 ప్రతిస్మృతి అనే విద్య, 3 తిరస్కారిణి అనే విద్య, 4వది అక్షహృదయం, 5వది అశ్వహృదయం. ఈ 5 రకాలైన విచిత్ర విద్యలు అరణ్య పర్వంలో మనకు పాత్రలకు దొరుకుతూ ఉంటాయి. సూర్యోపాసన ద్వారా సూర్యుణ్ణి ఉపాసిస్తూ ఉంటాడు. ఏమిటయ్యా ఆ సూర్యోపాసనకు ముందుగా ఈ కందమూలాదులు శాఖలు భరించేటటువంటి వీళ్ళందరికీ కూడా ఒక అక్షయ పాత్ర కావాలి. ఆ అక్షయ పాత్ర కోసం సూర్యుని వీళ్ళు ధ్యానిస్తేప్పుడు తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన పద్యాన్ని నన్నయ్య ఇక్కడ సృష్టిస్తాడు. అది మామూలు ఛందస్సు కాదు, లయగ్రాహి అనే ఛందస్సు. ఈ లయగ్రాహి ఛందస్సుని మిగతా కవులు చాలా అరుదుగా ప్రయోగించారు.
సూర్యుణ్ణి ఆవాహన చేస్తూ సూర్యోపాసనను చేస్తూ చెప్పినటువంటి ఈ పద్యం విన్న వాళ్ళకి సూర్యునికి సంబంధించిన శక్తి వస్తుంది, ఇందులో మంత్ర బీజాక్షరాలు కూడా ఉన్నాయి అనేది చాలా విశిష్టమైన పద్యంతో మనం మొట్టమొదట అరణ్య పర్వంలో ప్రవేశిస్తున్నాడు. ఆ పద్యం ఇది. వారిరుహమిత్రు నమరోరుగము విద్యుచరచారణ గణ ప్రణంత చారుగును లోకోదారును అఖిల శృతి శరీరు హరిశంకర సరోరుహ భవ ప్రతిము దారుణ తమిశ్రావారణ మరీచి పరిపూరిత దిగంత రుచి భూరి కరుణానిరతు సూరు త్రిజగద్రక్షారతు సహస్రకరు కోరి భజింపుము మనోరథ ఫలము భూరమణ నీకు. నేను లయగ్రాహి నడకలో కాకుండా దీన్ని చదివాను. కారణం ఏంటంటే ఉచ్చారణ అనేటటువంటిది బీజాక్షరానికి ముఖ్యం కనుక లయబద్ధంగా చదివితే అర్థం పోతుంది కనుక రకారము అనే అగ్ని బీజాక్షరాన్ని తీసుకొని రా అనేది పలుమార్లు ఆవృతం అవుతూ ఉంటుంది. సూర్యుడు అగ్ని బీజాక్షరం కాబట్టి ఆ సూర్యుడు ప్రకారంగా ఒక అక్షయ పాత్ర వీళ్లకు లభిస్తుంది. ఆ అక్షయ పాత్ర తీసుకొని ఇక పదండి అని అడవిలోకి కామ్యక వనంలోకి వెళుతుంటారు. వెళుతూ ఉండగానే అల్లంత దూరాన ఒక పెద్ద మనిషి వస్తున్నాడు. చూసి కంగారు పడతాడు ధర్మరాజు. ఏమిటి ఈయన వస్తున్నాడేమిటి హఠాత్తుగా మన దగ్గరికి, ఈయన ఈ సమయంలో రావడం ఏమిటి అంటే ఆ వచ్చేవాడెవరు? విదురుడు వస్తుంటాడు. విదురుడు మొట్టమొదటి విజిటర్ వీళ్ళకి. విదురుని చూచి ధర్మరాజు భయపడతాడు. విదురుని చూసి భయపడడానికి కారణం ఏంటి? బహుశా మన దగ్గర ఆయుధాలు మిగిలిన్నాయి కాబట్టి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కుచితంతో మళ్ళీ మన జూతానికి రమ్మంటున్నాడేమో, ఈ విదురుని పంపిస్తే మనం తప్పకుండా వెళ్తామేమో, ఇప్పటికే మొదటిసారి జూతంలో ఓడిపోయాం, రెండోసారి జూతంలో ఓడిపోయాం, మన దగ్గర ఇంకా ఆయుధాలు గాంధీవము గద ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మన దగ్గర నుంచి తీసుకెళ్ళటం కోసమని విదురుని పంపిస్తున్నాడా అని ధర్మరాజు మొట్టమొదటిసారిగా అంటాడు. అనేసరికి వస్తే వచ్చింది, ముందు విదురుని కూడా మనం యుద్ధం చేసేద్దాం, అసలు విదురునితో మాట్లాడద్దు అంటాడు భీముడు. నకులుడు సహదేవుడు అర్జునుడు కూడా చూస్తూ ఉంటాడు. అంటే ఒక బాధలో ఉన్నవాడు మంచివాళ్ళని కూడా మొట్టమొదట అనుమానిస్తూ ఉంటాడు అనేటటువంటి లక్షణం. అంటే ధర్మరాజు శోకమూర్ఛితుడైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విదురుణ్ణి కూడా శంకిస్తాడు. అప్పుడు విదురుడు రాగానే ఆయన ముఖం చూడగానే కాళ్ళకు నీళ్ళిచ్చి కూర్చోబెట్టి ఏమి స్వామి ఇలా వచ్చారు అంటే అప్పుడు చెప్తాడు, నన్ను వెళ్ళగొట్టారయ్యా. మిమ్మల్ని వెళ్ళగొట్టారా ధృతరాష్ట్రుడు? ఎందుకు వెళ్ళగొట్టారు? వెళ్ళిపోగానే ఈ దుర్యోధనుడు గురించి విదురుడు తిడతాడు. ఇలాంటి వాణ్ణి కన్నావు, వీడు దుర్మార్గుడు, వీడిని తప్పించుకుని రాజ్యాన్ని తిరిగి ఇవ్వవయ్యా అన్నందుకు ధృతరాష్ట్రుడు ఒక పద్యం చెప్తాడు. ఏమిటా పద్యం? నేను వీడు నా అనుగు పుత్రుడు, నా శరీరం నుంచి పుట్టినటువంటి వాడు చెప్పే మాట నేనేమీ వినేటటువంటి లేదు, అయినా నీకు మా వాళ్ళంటే మొదటి నుంచి కూడా కష్టమే, ఎప్పుడూ కూడా దుర్యోధనుడిని నువ్వు తిడుతూ ఉంటావు. వాడేం చేశాడు? నేను చెప్పినట్టే విన్నాడు కదా, మరోసారి జూతాన్ని పిలిపించాడు, ధర్మజ్యూతంలోనే ఓడిపోయాడు కదా, ఇలాంటప్పుడు నువ్వు వాడిని అంటావు ఎందుకు? నా దగ్గర నువ్వు ఉండొద్దు, వెళితే పాండవుల దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే నీ ఇష్టం వచ్చిన దగ్గర కన్నా వెళ్ళు అంటే ఆ మాట ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తూ వాయువేగ మనోవేగాలతో విదురుడు వచ్చేస్తాడు. విదురుడు వచ్చిన మరుక్షణం వీళ్ళు కూర్చొని అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ విన్న తర్వాత దాందే ఉంది మాధవనే ఉండమంటాడు. గంట సేపట్లో అదే రోజు మళ్ళీ ఒకడు పరిగెత్తుకొచ్చేస్తాడు, మిమ్మల్ని ధృతరాష్ట్రుల వారు రమ్మంటున్నారు అని. కారణం ఏమిటి? విదురుడు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయినాడో హృదయము చూపు రెండు చూపు ఎప్పుడు పనిచేయదు, హృదయం కూడా పనిచేయడం మానేస్తుంది ధృతరాష్ట్రుడికి. అప్పుడు నా గుండె లేకుండా నేను బతకలేకపోతున్నాను, అతను నా తమ్ముడు, నాతో పిలుచుకురాండి అనేసరికి మళ్ళీ వెళ్ళగానే అవును అన్నయ్య నువ్వు లేనిదే నేను ఉండలేను అని ఇంత తిప్పలు పడినవాడు కూడా విదురుడు వెళ్ళిపోతాడు. ఈ విదురుడి రాక ధర్మరాజాదులకు చాలా మంచి జరుగుతుంది. ఒక మంచివాడు వచ్చి వీళ్ళంక దర్శనం ఇచ్చారు అనేటటువంటి స్పృహలో వెళ్ళిపోతుంటారు. సూర్యోపాసన అయిపోయిన తర్వాత విదురుడు వచ్చిన తర్వాత ధర్మరాజు ప్రశ్నలు సంధించడం మొదలెడుతుంటాడు. అరణ్య పర్వంలో దిగులుగా ఉండేటటువంటి ఈ ధర్మరాజు అడిగిన మొత్తం ప్రశ్నల సంఖ్య 32 ప్రశ్నలండి. 32 ప్రశ్నలు అంటూ ఉంటారు. 2844 పద్యాలు చదివిన తర్వాత
ఆ పద్యాల్లో ఉన్నటువంటి వాటి విషయాలన్నీ కనుక చూసినట్టయితే ఆ ప్రశ్నల యొక్క జాబితా ఎంత మామూలుగా ఉంటాయో మీరు ఒక్కసారి చూడండి. ఆ ప్రశ్నలు ఇవి. మొట్టమొదటి ప్రశ్న, నాలాగా కష్టాలు పడ్డాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనమంతా అంటూ ఉంటాం కదా, ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి, ఇంకెవరికన్నా రాలేదా? చాలా మామూలు మానవుడు అడిగే ప్రశ్న. ఉన్నారయ్యా, నలుడు అనేవాడున్నాడు, నలోపాఖ్యానము అని ఒక బృహదశ్యుడు అనే ముని చెప్తాడు. సరే, మేము ఇట్లా తిరుగుతూ ఉన్నాం, ఈ తీర్థయాత్రల వల్ల ఫలితం ఏమన్నా ఉందా అని అడిగితే నారదుడు వచ్చి చెప్తాడు, 272 రకాల తీర్థస్థానాల గురించి అరణ్య పర్వంలో చెప్పారు. అందులో మన రాజమండ్రి కూడా ఉంది, గోదావరి ఉంది, తిరుపతి ఉంది, శ్రీశైలం ఉంది, త్రిపురాంతకం ఉంది, హంసతీర్థం ఉంది, కోటిలింగాల ఉంది. 272 తీర్థాలు, వాటి యొక్క ప్రాధాన్యం అంతా కూడా అరణ్య పర్వంలో చదువుతూ ఉంటే ఆ తీర్థాలన్నీ మనం తిరిగి చూచొచ్చినట్టుగానే అనిపిస్తుంది. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతాడు, మూడవ ప్రశ్న. కపటులకు మంచి జరుగుతూ ఉంటుంది లోకంలో, దుర్మార్గులకు అన్నీ కూడా అన్నీ వస్తుంటాయి, మంచిగా ఉండే వాళ్ళకి చెడు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? ధర్మం ఇలా నాశనం అయిపోవాల్సిందేనా అని మూడవ ప్రశ్న అడిగితే దానికి రోమసుడు ఒక చక్కటి కథ చెప్తాడు. తర్వాత ఈ పర్వతాలను పూజ చేయమంటావు కదా, ఈ పర్వతాలకు ఏమిటి శక్తులు ఉన్నాయి, పర్వతాలకు ఉండే శక్తుల గురించి చెప్పమంటే దాని గురించి చెప్తుంటాడు. తర్వాత మహర్షులకున్న శక్తి చెప్పమంటే అగస్త్యుడికి సంబంధించిన కథ చెప్తారు. గంగావతరణ కథ జరుగుతుంది, ఋష్యశృంగ కథ జరుగుతోంది, పరశురాముడి వృత్తాంతం జరుగుతుంది, సుకన్యా చవనుల వృత్తాంతం జరుగుతుంది, మాంధాతృ కథ, సోమకుని కథ, శిబి చక్రవర్తి, అష్టావక్ర, యువక్రీత, అలాగే బ్రాహ్మణుల యొక్క ప్రభావం. ఇంతమంది బ్రాహ్మణులు ప్రక్కన ఉన్నారు కదా, వీళ్ళని పూజ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రభావం ఏమిటి? బ్రాహ్మణులు క్షత్రియుల్లో ఇద్దరు ఎవరు గొప్పవాళ్ళు? చాలా అద్భుతమైనటువంటి కథ చెప్తూ ఉంటాడు. బ్రాహ్మణుల యొక్క ప్రభావం ఏమిటి? ఇంద్రజుమ్నుని కథ, దుందుమానోపాఖ్యానం, మధుకైటభుల చరిత్ర. అసలు యాజ్ఞసేని యొక్క పతివ్రత అంటావు కదా, ఈమెలాగా ఉన్న గొప్ప పతివ్రతల కథలు ఉన్నాయా? కుమారస్వామి జన్మ వృత్తాంతం ఎలా ఉంటుంది? దానము తపస్సుల్లో ఏది గొప్పది? అలాగే సైంధవుడి ఇలా మమ్మల్ని పరాభవించడానికి గల కారణం ఏమిటి? సీతారాముల వృత్తాంతం ఏమిటి? అన్నిటికన్నా గొప్పది సావిత్రి, గాయత్రి ఉపాఖ్యానం గురించి చెప్పమంటుంటాడు. ప్రతిసారి ఒక్కొక్క కథ ఒక్కొక్క మానసిక పరిణామాన్ని తీసుకొస్తూ ఉంటుంది. మొట్టమొదట ఇతను పడిపోయి ఉంటాడు, నేల మీద పడిపోయినటువంటి శోకమూర్ఛితుడైనటువంటి ధర్మరాజు చివరికి వెళ్ళేసరికి మనం యుద్ధంలో విజయం సాధిస్తాము అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రారంభంలో ఉన్న ధర్మరాజు, చిట్ట చివరి పద్యంలో ఉన్న ధర్మరాజును చూస్తే మనం ఈ ఉపన్యాస ప్రారంభంలోనూ చివరిలోనూ ఈ కథలు వినటం వల్ల, అంటే దాదాపుగా 32 కథల్ని నేను మీరు చెప్తానని మీరేం కంగారు పడకండి. 32 కథల్లో ముఖ్యమైన కథల్ని చెప్పి మిగిలిన వాటిని 1 నిమిషము, అర నిమిషంలో రేఖామాత్రంగా పరిచయం చేస్తాను. అనగానే శైలిలోనే చెప్తూ కావ్యశైలిని దూరంగా ఉంటాం. మొట్టమొదట శోకమూర్ఛితుండై మహీతలము పైపడిన అతడిని ఆశ్వాసించి శౌనకుండును తొల్లి ఆత్మ వ్యవస్థానార్థము జనక గీతం పైన కొన్ని శ్లోకములు శ్లోకాలు చెప్పి అతను లేవగొట్టాడు. చిట్ట చివరి సప్తమాశ్వాసంలో చిట్ట చివరికి ఆదిదే ఉడవైన నీ ఉదయామతిం పొడసూపినన్నాదరించుట చేసి ధన్యుడనైతిని ఇంతకు ఎక్కుడొండేది గలదే అయిన నామది ఎల్లనాడును క్రోధ మోహాదులం బెడబాసి ధర్మూనంద నెక్కొనజేయవే. చివరికి కోపం వచ్చి నేను వాళ్ళందరినీ కొడతానని లేవడు, నాకు ఇప్పుడు ధర్మం యొక్క స్వరూపం తెలిసింది, ధర్మం ఏం చేయాలో ఆ క్రోధము మోహాన్ని మొత్తాన్ని పోయి సరైనటువంటి ధర్మ వైపు నేను వెళ్ళేటటువంటి స్థితికి వచ్చాను అంటాడు. మిత్రులారా, ఇది మనకు కావాల్సిన స్థితి. అరణ్య పర్వం చదివిన తర్వాత మనకేం కలగాలి? కోపం రాకూడదు, యుద్ధం చేయాలనకూడదు, కత్తులు నూరకూడదు. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటాడు, సమగ్ర మూర్తిమత్వం రావాలి. మనకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి ఇది కారణం, దీన్ని ఇలా ఎదుర్కోవాలి. పద్మపత్రం ఇవాంబస అన్నట్టుగా నిశ్చలమైన బుద్ధితో, ఎటువంటి గాలి వచ్చినా సరే చెదిరిపోనటువంటి మనస్తత్వంతో, దృఢమైన ధైర్యంతో ధర్మరాజులాగా ధర్మం వైపు దీక్ష ఉండేటటువంటి మనిషిలాగా అరణ్య పర్వం వాళ్ళని తీర్చిదిద్దింది. అయితే ధర్మరాజుని ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తుంటారు. మధ్యలో భీముడు వస్తాడు, నీ మూలంగా మనం అయిపోయామని తిడతాడు. అర్జునుడు వస్తాడు, నాకు ఇన్ని శక్తులున్నాయి, మమ్మల్ని ఎందుకు కొంచెం వచ్చేసామంటాడు. ద్రౌపది తిడుతుంది. కానీ ఈ క్షత్రియోచితమైనటువంటి వీటికి ఎక్కడికి కూడాను ధర్మరాజు లొంగడు.
ఋషులు వచ్చి చెప్తూ ఉంటారు, నీకు తప్పనిసరిగా మంచి జరుగుతుందయ్యా, నీకు చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ లభిస్తూ ఉంది అని. ఈ అరణ్య పర్వంలో నేను కొన్ని జంటల్ని కూర్చగలిగాను. రెండు పాత్రలు జతలు కట్టి మాట్లాడుతూ ఉంటుంటాయి. ఇది కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేటటువంటి జతలు. ఈ జతలు చాలా చిత్రమైన జతలు. ఒక జంట ధర్మరాజు, అర్జునుడు. వీళ్ళిద్దరూ చాలా తక్కువ మాట్లాడుకుంటారు. వీళ్ళలో ఎవరు, ఒకళ్ళు సంకల్ప శక్తి, ఇంకొకళ్ళు తపశ్శక్తి. అర్జునుడితో విపరీతమైన తపస్సు జరుగుతుంది. హిమాలయ పర్వతంలో, ఇంద్రకీలాద్రి అంటే మనం బెజవాడ దగ్గర అనుకుంటాము, కానీ ఇందులో హిమాలయ పర్వతానికి వెళ్ళి తపస్సు చేసి పాశుపతాస్త్రం తీసుకుంటాడు. అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్తాడు. ఆ స్వర్గలోకంలో ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుంటాడు. ఊర్వశి లాంటి స్త్రీ వచ్చి అతను రెచ్చగొడితే నువ్వు నాకు తల్లివి అంటాడు. అంత సంయమనంతో ఉండి అద్భుతమైన ఇంద్ర, వరుణ, కుబేర వాళ్ళందరూ అస్త్రాలన్నీ తీసుకుంటాడు. తపస్సు చేసి ఆ ధర్మరాజు యొక్క సంకల్పానికి తపశ్శక్తిని జోడించిన ఒక జంట ధర్మరాజ అర్జునుల జంట. భీముడు, ద్రౌపది వీళ్ళిద్దరూ ఆవేశంగానే ఉంటారు. అరణ్య పర్వంలో ద్రౌపది ఉన్నంత ఆవేశంగా చార్జ్డ్ అట్మాస్ఫియర్లో ఎవరుండరు. భీముడు కూడా. వీళ్ళేమిటి, ఒకడు బాహుశక్తి ధర్మరాజు, ద్రౌపది ప్రేరణ శక్తి. ఎప్పుడూ కూడా ఈ బాహుబల శక్తి లేకుండా బాహుశక్తి, ప్రేరణ శక్తుల జంట ద్రౌపది, భీముడు. నకుల సహదేవులు వీళ్ళిద్దరినీ కూడా ఎక్కడ చూసినా సరే కవలలు పక్కన పెడతారు. కానీ నన్నయ్య తీర్చినటువంటి నకుల సహదేవులు సేవాశక్తి, వాత్సల్య శక్తి. వీళ్ళిద్దరి మీద విపరీతమైన సేవ, విపరీతమైన వాత్సల్యం ఉంటుంది. ధర్మరాజుకి ఎంత ప్రేమ వస్తుందంటే, ఆ యక్ష ప్రశ్నల్లో వీళ్ళందరికీ పడిపోతే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నీ 4 తమ్ముల్లో ఒక తమ్ముడిని కోరుకో అంటాడు. అప్పుడు ఎవరిని కోరుకుంటాడు, నకులుని కోరుకుంటాడు. అదేమిటయ్యా, అర్జునుని కోరుకోవచ్చు, భీముడిని కోరుకోవచ్చు, నకులుని కోరుకున్నావు అంటే, మా అమ్మ కన్నా 3 బిడ్డల్లో పెద్దవాడిని నేను బతికున్నాను, మా పిన్నమ్మ కన్నా 2 బిడ్డల్లో పెద్దవాడు వాడు బతికుండాలి. అది ధర్మరాజు యొక్క దృష్టి. అసాధారణ, చాలా చోట్ల ధర్మరాజు చాలా అసాధారణమైన ధర్మంగా వైపు నిలబడడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు కనబడతాయి. ఇక దుర్యోధనుడు, కర్ణుడు, ఒకడు దుష్ట సంకల్ప శక్తి, దానికి ప్రేరణ శక్తి. ఆ జంట ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొక జంట ధృతరాష్ట్ర శకునులు, ఒకడు ద్వేష శక్తి, ఇంకొకడు వ్యూహ శక్తి. ధృతరాష్ట్రుడు కూడా ద్వేషమే, పైకి అలా కనపడుతుంటాడు కానీ తన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతుండాలి అనేటువంటి శక్తి. ఇంకొక జంట, అద్భుతమైన జంట ఉంది, విదురుడు, సంజయుడు. ఒకడు న్యాయశక్తి, ఇంకొకడు సంయమన శక్తి. నారదుడు, వ్యాసుడు వచ్చిన ఋషుల్లో కూడా ఇద్దరు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారు. ఒకళ్ళు కాలజ్ఞ శక్తి, నారదుడికి తెలుసు జరగబోయేది మొత్తం కూడా. వ్యాసుడికి తెలుసు ఉపదేశ శక్తి. ఉపదేశ శక్తి అని ఎందుకన్నారంటే, ఉపదేశం ఎవరికి చేయాలో వాళ్ళకే చెప్తుంటాడు. వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, విదురుడికి చెప్పాడు, ధర్మరాజుకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. కానీ ఒక వ్యక్తికి ఏ ఉపదేశం ఇవ్వలేదు. ఆ వ్యక్తి దుర్యోధనుడు. భారతంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. వ్యాసుడు, దుర్యోధనుడు ఇద్దరు కలిసి నించొని మాట్లాడిన సన్నివేశం మనకి ఎక్కడ కనపడదు. అరణ్య పర్వం మొదట్లో ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి, ధృతరాష్ట్రుడు మీ కొడుకులందరూ కలిసి వాళ్ళని చంపడానికి వెళుతున్నారు, కర్ణుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాడు, నిరాయుధులైనటువంటి ఆయుధాలు ఉన్నప్పటికీ 5గురిని చంపడానికి వెళ్తున్నారు, నువ్వు వెళ్ళి నీ కొడుకులను ఆపు అంటాడు వ్యాసుడు. అప్పుడు వ్యాసుడు అంటాడు, నేను చెప్తే వాడు విండు, నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు. వ్యాసుడు ఒక్కసారి గడ్డాన్ని సవరించుకుని ధృతరాష్ట్రుడికి వెళ్ళి చూసి మాట్లాడకుండా, ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పిస్తాలే అని వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎవరిని పంపిస్తాడో తెలుసా, మైత్రేయుడు అనే శిష్యుడిని పంపిస్తాడు. ఆ మైత్రేయుడు అనే శిష్యుడు వచ్చి నిర్మోహాటంగా చెప్తుంటాడు, దుర్యోధనుడా, నువ్వు ఇలా కర్ణుని యొక్క ప్రేరేపితుడివైపోయి వాళ్ళందరినీ కూడా చంపాలని చూస్తున్నావు, ఇది మంచిది కాదు అని చెప్తే, దుర్యోధనుడు కాలి బొట్టన వేలుని నేల మీద రాస్తూ కుడి తోడ మీద సరుచుకుంటూ మీరు చెప్పేదేమిట్రా అంటాడు. అంటే అప్పుడు నువ్వు నన్ను చూసి కుడి తొడ మీద చరుచుకున్నావు కాబట్టి భీముడి గదా యుద్ధంలో నీవు ఆ తొడలు విరిగి చచ్చిపోతావు అని శాపం పెడతాడు. ఈ శాపం మైత్రేయుడి యొక్క శాపం వల్ల జరిగింది అని తర్వాత మనకి యుద్ధ ఘట్టాల్లో తెలుస్తూ ఉంటుంది. వ్యాసుడు ఎందుకు చెప్పలేదు, మనవడు కదా, చెబితే వినకపోతే పరువు పోతుందనా? కాదు, ఉపదేశం స్వీకరించడానికి అర్హత లేదు. దుర్యోధనుడు కలిపురుషుడు, కలి యొక్క అవతారం. వాడు పుట్టినప్పుడే రకరకాలైనటువంటి వచ్చింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటూ ఉంటుంది. అరణ్య పర్వంలో కలియుగ ధర్మాల గురించి కూడా చెప్పారు. కలియుగం ఎలా అవుతుందో కూడా చెప్తాడు. కృతయుగం అంటే అక్కడ ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు చేసింది ప్రతిదీ కూడా ధర్మమే. ఆ యుగానికి అందుకే పేరు పెట్టాడు కృతయుగము. ఆ చేసింది ప్రతిదీ ధర్మమే అవుతుంది. అందుకే దేవతలు దేవతల్లా ఉంటారు, రాక్షసులు రాక్షసుల్లా ఉంటారు.
ఇంద్రుడు వెళ్ళి వృతాసురుడితో యుద్ధం చేస్తాడు. అదే త్రేతాయుగంలోకి వెళ్ళేవరకే ఒకళ్ళు వెళ్ళి చెప్పాలి, నువ్వు ధర్మం చెయ్యవయ్యా అంటే చేస్తూ ఉంటారు. అందుకే ఒక పాదం పోతుంది. దేవతలు మానవుల రూపంలోకి వచ్చారు, రాక్షసులు మాత్రం రాక్షసులుగానే ఉన్నారు. రావణాసురుడు, విభీషణుడు వీళ్ళందరూ కూడా అలా కనపడుతుంటాడు, కుంభకర్ణులు. దేవతలు మాత్రం మానవుల్లాగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఇట్లా దేవతల రూపంలో వచ్చారు. ఇది తెలుసుకుని ద్వాపర యుగంలో రాక్షసులు కూడా మానవులుగా మారిపోయారు, దేవతలు కూడా మానవులుగా మారిపోయాడు. ఇదొక వేదాంత రహస్యంలో మనం తీసుకోవాలి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళంతా కూడా రాక్షసాంశలు. కాబట్టి మానవుల రూపంలో దేవతలు, రాక్షసులు వచ్చినటువంటి సన్నివేశాన్ని ద్వాపర యుగంలో చూస్తాం. ఇక కలియుగంలో ఏమవుతుంది? దేవతలుగా ఉన్నవాళ్ళు దేవతలు ముందు మానవులయ్యారు, తర్వాత రాక్షసులు మూడో యుగంలో మానవులయ్యారు. కలియుగంలోకి వచ్చేవరకే ఇప్పుడు మనం ఉన్న యుగంలో ఈ దేవతలు, రాక్షసులు ఉంటారు. కానీ దేవతలు ఉండవలసిన స్థానంలో రాక్షసులు ఉంటారు, రాక్షసులు ఉండవలసిన స్థానంలో దేవతలు ఉంటారు. ఉన్నతమైన పదవుల్లో ఉండే వాళ్ళందరూ రాక్షసాంశ సంభూతులై ఉంటారు. అది కలియుగ ధర్మం, యుగ ధర్మం. కాబట్టి ఉన్నతమైన ఏ స్థానంలో వీడేమిటి, వీడు హిరణ్యకశిపుడులా ఉన్నాడు, వీడికి ఈ మంత్రి పదవి ఏమిటి? ఒక్కొక్కడు భూమిని చాపన చుట్టినట్టుగా చుట్టేసిన వాళ్ళు విన్నాం, కానీ మొత్తం కబ్జాలు జరిగిపోతున్నాయి ఏమిటి? ఇది యుగ ధర్మం, ఒకానొక యుగ ధర్మం. ఈ యుగ ధర్మాలన్నీ కూడా అరణ్య పర్వంలో చాలా స్పష్టంగా వెళ్తూ ఉంటుంది. సరే, బయలుదేరి వస్తూ ఉంటే కండ్రెప్ప కింద పడదు అంటే ధర్మం దగ్గరికి చుట్టుపక్కల ఉన్నటువంటి మంచితనం ఎలా వస్తుందో మనకు కనపడుతూ ఉంటుంది. ఒక్క అధర్మాత్ముడు మాత్రమే, ఒక్కసారి మాత్రమే ధర్మరాజు దగ్గరికి ఒక దుర్మార్గుడు మారువేషంలో వస్తాడు. వాడి మూలంగా చాలా ఇబ్బంది పడతాడు. ఆ మారువేషంలో వచ్చినటువంటి వాడి కథ కూడా మీకు చెప్తాను. ఒక్కడే చాలా ఆషాఢభూతిలాగా వచ్చి పాండవుల మధ్య ఉండి పాండవుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు ఒకడున్నాడు. వాడి పేరు జటాసురుడు. ఆ కథ తర్వాత చెప్తాను. సరే, కామ్యకవనంలో వెళ్తూ ఉంటే మొట్టమొదటిసారిగా ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. వాడి పేరు కిమ్మీరుడు. వాడు బకాసురుడి యొక్క తమ్ముడు. ఆ బకాసురుడి యొక్క తమ్ముడు ఏం చేశాడు? వీళ్ళు కనపడడంతోనే ఆ ద్రౌపదిని పట్టేసుకున్నాడు. ఈ ద్రౌపది లావణ్యవతి, మానవకాంతలాగా మనకు అనిపించినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి జగీయమానమైనటువంటి శక్తి, ఆమెను చూడగానే ప్రతి ఒక్కడు కూడా ఆకర్షితుడవుతాడు. ధర్మదృష్టి కలిగిన వాడికి అతను దేవతలాగా కనపడుతూ ఉంటుంది. మోహదృష్టి ఉన్నవాడికి విపరీతమైన మోహదృష్టి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. అరణ్య పర్వంలో చెప్పినటువంటి విషయమే. స్త్రీని చూచినప్పుడు దేవతా దృష్టితో చూస్తారు దేవతలు, కామదృష్టితో చూస్తారు రాక్షసులు. అందుకే త్రిపుర సుందరి ఉపాసన, లలితా ఉపాసన వాటిలోకి వెళ్ళినట్టయితే ఆ అమ్మవారు కొంత రాక్షసులకి ప్రత్యక్షం అవుతుంది, మహిషాసురుడికి ప్రత్యక్షం అవుతుంది, భండాసురుడికి ప్రత్యక్షం అవుతోంది, అలాగే ఋషులకు కూడా ప్రత్యక్షం అవుతుంది. ఋషులకు ఆమె తల్లిలా కనపడుతుంది, అగస్త్య మహర్షి ఇలాంటి వాళ్ళకి ఒక వ్యామోహం కలిగించే సుందరిలాగా కనపడుతుంది. భారతంలో యాజ్ఞసేని రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యంత సౌందర్యవతి అయినటువంటి సుందరిగా కనపడుతూ ఉంది. దేవతా ప్రవృత్తి ఉన్న వాళ్ళకి సాక్షాత్తు అమ్మవారిలా కనపడుతూ ఉంది. అందుకే ధర్మరాజు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ద్రౌపదికి నమస్కరిస్తూ ఉంటారు, ద్రౌపదితో చెలిమి చేస్తూ ఉంటారు. కానీ ద్రౌపదిని చూడగానే వ్యామోహానికి గురైతాడు సైంధవుడు. సొంత అన్నవరసవాడు అయినప్పటికీ కూడాను ఆమెను చూడగానే విచిత్రమైనటువంటి ఒక మానసిక రుగ్మతకు గురవుతూ ఉంటాడు, నశిస్తూ ఉంటాడు. ద్రౌపదిని ఆశించిన వాళ్ళు, ద్రౌపదిని అవమానించిన వాళ్ళు, ద్రౌపదిని తాకిన వాళ్ళు అందరూ కూడా భస్మమైపోయారు. ద్రౌపదిని గౌరవించిన వాళ్ళందరూ కూడా అరణ్య పర్వంలో కానీ భారతంలో కానీ చాలా మిగిలిపోయారు. ఇది మనకి ఇచ్చేటటువంటి ఒకానొక ఇది. సరే, ఈ జంటలన్నీ చూసిన తర్వాత ఏం జరిగింది? ఆ కిమ్మీరుడు వచ్చేసరికి నేను బకాసురుడి యొక్క తమ్ముణ్ణి, మా అన్నను చంపిన వాడు ఎవడరా అంటే భీముడు కనపడతాడు. ఆ భీముడు మొట్టమొదటిసారిగా బకాసురుడితో వీళ్ళందరినీ కూర్చోబెట్టి యుద్ధం చేసి వాడిని చితక్కొట్టేసి చంపేస్తాడు. ఈ చంపిన వార్త అరగంటలో దుర్యోధనుడికి తెలుస్తుంది. కిమ్మీరుడిని చంపాడా? మొదటి మరణ మృదంగం వినపడుతుంది. అరణ్యాల్లో వచ్చినటువంటి మొట్టమొదటి సావు కేకలు విన్న తర్వాత ఒక దుర్యోధనుడికి భయం పట్టుకుంది. ఏమిటి ఇంతమందిని వీళ్ళు చంపేటటువంటి
కిమ్మిరాసురుడి యొక్క దగ్గరకు వచ్చేసరికి కిమ్మిరాసురుడిని కూడా చంపేశాడు, వీడు సామాన్యుడు కాదు అంటుంటాడు. సరే, ఆ కామ్యక వనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు, సెకండ్ విజిటర్. విదురుడు వెళ్ళిన తర్వాత వచ్చి మొట్టమొదటి విపరీతమైన కోపానికి గురవుతాడు. ఏమిటి ఇంత జరిగిందా, పదండి మా యదు, వృష్టి, కుక్కుభ, కాంభోజ వీళ్ళందరూ వెళ్ళి దుర్యోధనరాజుని మొత్తాన్ని కూడా చంపేద్దాము అని చెప్పేసేసి అంటే అర్జునుడు వారిస్తాడు, ఇప్పుడు కాదు, ఇది సమయం కాదు, మనిద్దరం నరులం నారాయణులం. మొట్టమొదటిసారిగా తమ యొక్క స్వస్వరూపానుసంధానాన్ని అర్జునుడి నోటి మీద చెప్పిస్తూ ఉంటాడు. ఇంకా సమయం ఉన్నది, అయినా ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా బావా, మేము ఇంత మాయాద్యూతంలో అయిపోయింది, ద్రౌపదికి ఇలా అవమానం జరిగింది, తర్వాత ఏమైపోయారు అని నువ్వు 6 నెలలైంది నువ్వు పట్టించుకోలేదే అనే సందేహాన్ని తీసుకొస్తారు. నిజమే, మరి ద్రౌపది పరాభవం అయిన తర్వాత వీళ్ళ పెద్ద ప్రొటెక్టరు, బెనిఫెక్టర్ కదా, మరి 6 నెలల పాటు ఏమయ్యాడు, మళ్ళీ జూతంలో ఓడిపోయాడే, నా బావమరుదులు ఏమయ్యారనే విషయం తెలుసుకోవాలి కదా. అప్పుడు దానికి ఒక కారణం చెప్తాడు. దానికి ఇందాక రాణి సుబ్బయ్య దీక్షితులు గారు చెప్పిన కారణమే. రాజసూయాగం అయిన తర్వాత 12 ఏళ్లకు యుద్ధం వస్తుందన్నమాట నిజమే, కానీ ఆ రాజసూయాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక అపాయం జరుగుతుంది. శ్రీకృష్ణుడికి కూడాను అలాంటి అపాయమే జరిగింది. ఆ అపాయం సామాన్యమైన అపాయం కాదు. శిశుపాలుని చంపిన తర్వాత వాడికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు సాల్వుడు. మా అన్నయ్యని ఇంత అన్యాయంగా చంపారు కాబట్టి ద్వారకా నగరాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయాలి అనుకుని వాడు ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తాడు. ఇవాళ మోడర్న్ కింగ్ కాంగ్లోనూ, లేకపోయినట్టయితే ఇండిపెండెన్స్ డే సినిమాల్లోనూ, లేకపోతే మన హ్యారీ పోటర్ సినిమాల్లో చెప్పినటువంటి కథని మించిన కథ, ఒక కథ అక్కడ మనకు దొరుకుతుంది. దాన్ని సౌంభకోపాఖ్యానము అంటూ ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే ఒక నగరాన్ని సృష్టిస్తాడు. ఆ నగరం పేరు సౌంభకము. ఆ నగరం ఏంటంటే గాలిలో తేలుతూ వస్తుంది. భవనాలు, చెట్లు, ఉద్యానవనాలు, సరస్సులు అవన్నీ వచ్చేస్తాయి. శ్రీకృష్ణుడు లేని సమయంలో ఆ నగరం, ద్వారకా నగరం చుట్టూరు కూడా పరిఘ చుట్టూ వచ్చి ఆ ద్వారకా నగరం మీద దాడి చేస్తుంది. తెల్లవారిపాటికల్లా కూడా నగరం ఉండేవరకే కంగారు పడి ప్రద్యుమ్నుడు మిగిలినటువంటి వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో వాళ్ళందరూ ఓడిపోతారు. కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు కూడా వచ్చి ఆ సాలుడితో యుద్ధం చేసి 6 నెలలు పడుతుంది. కృష్ణుడిని కూడా అతను దాదాపుగా చావుదెబ్బ కొడుతూ ఉంటాడు. చావుదెబ్బ కొట్టి ఆ నగరాన్ని హఠాత్తుగా తెల్లారిపాటికల్లా ప్రాగ్జ్యోతిష నగరంగా మార్చేస్తాడు. అంతకుముందు బిల్డింగ్స్ ఉన్న స్థానంలో కొండలు వచ్చేస్తాయి. ఒక నగరం అలా పైకి వెళ్ళి మళ్ళీ ఆ నగరం మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ నగరం మీద మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు వెళ్తాడు. యుద్ధానికి వెళ్తే శ్రీకృష్ణుడు చావు దెబ్బలు తిన్న తర్వాత శ్రీకృష్ణుడు కూడా మళ్ళీ మూర్ఛరించి తేరుకొని సాలుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణునికి ఒక సమాచారం వస్తుంది. వసుదేవుణ్ణి బంధించేశారు, మీ నాన్నని బంధించేశారయ్యా అని శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు. వసుదేవుణ్ణి ఎలా బంధిస్తారు, అక్కడ బలరాముణ్ణి పెట్టొచ్చానే అంటే అది వాడు కల్పించాడు. కృత్రిమంగా వసుదేవుణ్ణి కూడా బంధించినటువంటి దృశ్యాన్ని వార్తలు కల్పించేవరకే అవును అవును అందరూ అంటాడు. బలరాముడితో కూడా చెప్పిస్తాడు వసుదేవుణ్ణి బంధించారని. అప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించగల కృష్ణుడికి ఇది ఏదో కామగమన విద్య కాబట్టి శబ్దభేది అనే ఒక విద్యను ప్రయోగించి ఇక్కడ ఒక వసుదేవుణ్ణి సృష్టిస్తాడు, ఇక్కడ ఒక బలరాముని సృష్టిస్తాడు. చివరికి అత్యద్భుతంగా ఆ సౌంభకుణ్ణి మొత్తాన్ని చంపేసేసి ఈ 6 నెలల గొడవల్లో బావా మీ దగ్గరకు రాలేకపోయాను, ఇంత పని జరిగిందా, పదండి యుద్ధానికి అంటే ఇప్పుడు కాదు, మేము 13 ఏళ్ల పాటు ఇలా ఉండాలి అన్నప్పుడు మళ్ళీ ద్రౌపది కోపపడుతుంది. ఎన్నాళ్ళు మనం ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఈ స్థితిలో నువ్వు ఇలా ఉన్నావంటే అప్పుడు వాళ్ళని సంయమనపరిచి అసలు నా అంత కష్టపడ్డవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా, ఇన్ని కష్టాలా అని ఏడుస్తాడు ధర్మరాజు. అప్పుడు బృహదర్శుడు అనే మహర్షి వచ్చి నవ్వుతూ చెప్తాడు, నీకన్నా గొప్ప కష్టాలు పడ్డవాడు ఉన్నాడు, నువ్వేం కష్టాలు పడుతున్నావు అని. నేను వీళ్ళంతరూ పద్యాలు తగ్గిస్తున్నాను. ఓ తమ్ముళ్లతోని, రథాలతోని, భార్యతోటి, పురోహితులతోటి, ఋషులతోటి ఉన్నటువంటి ఓ ధర్మరాజా అని మొదలెడతాడు. పూర్వం నలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ నల చక్రవర్తి చాలా గొప్పవాడు, అందగాడు. ఆయన ఆ దేశంలో చాలా ఎక్కువ పరిణితి చెందినటువంటి రాజరికాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ కథ చెప్తాను విను అంటాడు. ఈ నలోపాఖ్యానానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఎవరైతే ఈ నలోపాఖ్యానం యొక్క కథను వింటారో వాళ్ళ దగ్గరికి శని రాదు, కలిపురుషుడు రాడు. ఈ కలియుగంలో ఉండేటటువంటి కష్టాలు నష్టాలు రావు. ఈ నలోపాఖ్యానం
పూర్తిగా 2 గంటల పాటు చెప్పాల్సిన ఉపాఖ్యానమైనప్పటికీ 6 నిమిషాల్లో చెప్పాలని ప్రాధాన్యం ఇస్తూ నేను నలోపాఖ్యానంలోకి వెళ్తాను. నలుడు మహారాజు ఒకరోజు హాయిగా ఆ సరోవరాల పక్కన వెళుతూ ఉన్నప్పుడు ఆకాశంలో బంగారు రెక్కల హంసల గుంపు వెళుతోంది. ఆ గుంపు చూడగానే దాన్ని పట్టుకోవాలి అనిపించింది. హంసలు అతను సరోవరంలో వాళ్తే అతి ప్రయత్నం మీద ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలన్నీ ఎగిరిపోయాయి. అప్పుడు ఈ హంస, అయ్యా నేను మా అమ్మకు ఒక్కనే కొడుకుని, నన్ను వదిలిపెట్టు అంటుంది. దీని మీద ఒక నైషధం అనే ఒక గొప్ప కావ్యమే ఉంది, దాని గురించి వద్దు. నన్నయ్య గారు పలికిన హంస చాలా చిన్న మాటల్లో చెప్తుంది, నన్ను వదిలిపెడితే నీకు ఒక ఉపకారం చేస్తాను. ఆ ఉపకారం ఏమిటో తెలుసా? విదర్భ దేశంలో భీముడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఈ భీముడు కాదు, మరో భీముడు. ఆ రాజుగారు ఉన్నాడు. ఆయనకు ఒక అద్భుతమైన అందమైన కూతురు ఉంది, దమయంతి. ఆ దమయంతికి నువ్వే సరైనటువంటి వాడివి, నీ గురించి చెప్తాను అంటుంది. చాలా చిత్రంగా మాట్లాడుతున్నావే అని ఆ హంసను వదిలేస్తాడు. ఆ హంస అలా వెళ్ళి విదర్భ దేశంలో ఆ దమయంతి సరోవరం పక్కన, దమయంతి యొక్క ఆరామం పక్కన, తోట పక్కన అవుతుంది. హంసలన్నింటినీ చెలికెత్తలు పట్టుకుంటే ఈదే వెళ్ళి దమయంతికి చిక్కాలని చిక్కుతుంది. మళ్ళీ దమయంతితో చెప్తుంది, ఓ దమయంతి, నన్ను వదిలిపెట్టు, నీకు నలుడు అనేటటువంటి గొప్ప రాజున్నాడు, ఆ రాజును నీకు తగిన వాళ్ళు, మీ ఇద్దరూ పుట్టారు ఈ ప్రపంచంలోని. సరే, నలుడు దమయంతి ఇద్దరు కూడా మాటల ద్వారా, హంస దౌత్యం ద్వారా ప్రేమించుకుంటారు. స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో నలమహారాజు వెళ్తాడు. నలమహారాజు వెళుతూ ఉన్నప్పుడు ఈ స్వయంవరం వార్త విని ఇంద్రుడు, దిక్పాలకులు కూడా ఈ స్వయంవరానికి రావాలి, దమయంతి లోకోత్తర సౌందర్యవతి కదా అని వస్తే ఆ నలుడు వీళ్ళకి కనపడతాడు. ఎవరయ్యా నువ్వు? నేను నలమహారాజుని. అయితే మేము అష్టదిక్పాలకులో మాకు సహాయం చేయాలి ఓ సత్యవ్రతుడా అంటారు. ఏమిటా సహాయం? నువ్వు దమయంతి దగ్గరకు వెళ్ళి మా 5గురిలో, అప్పుడు 5గురే ఉన్నారు, ఒకళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. అదేమిటండి, నేను స్వయంవరానికి వెళుతున్నాను, ఒకళ్ళని పెళ్లి చేసుకోమంటే ఇది సాధ్యమా అంటే, అట్లా కాదు, నువ్వు చెప్పిరా, నువ్వు సత్యవ్రతుడివి, దేవతలు మేము ఆదేశిస్తున్నాము అంటే, సరే అని చెప్పేసి, మేము అంతఃపురంలోకి వెళ్ళలేం కదా అంటే ఒక విద్యని ఇస్తారు నలుడికి. ఆ విద్య పేరు తిరస్కారిణి విద్య. అంటే తాను అనుకున్న వాళ్ళకే కనపడుతూ ఉంటాడు, అవసరమైన మేరకే కనపడుతుంటాడు. ఇన్విజిబుల్ మ్యాన్ అని మన మోడర్న్ ఇంగ్లీష్ సినిమాలో చూసినటువంటి ఊహ ఎప్పుడో చేశాడు. ఆ తిరస్కరణి విద్యతో అంతఃపురంలోకి వెళితే అక్కడ దమయంతి ఊహించిన దానికన్నా అందంగా ఉంటుంది. దమయంతి కనపడతాడు. అష్టదిక్పాలకులు వస్తున్నారు, వాళ్ళలో ఎవరన్నా అక్కడ నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అద్భుతమైన పద్యం రాశారు నన్నయ్య గారు. అష్టదిక్పాలకులు ఎక్కడా? వాళ్ళ కాలిగోటితో చెందినటువంటి నేనెక్కడా? వాళ్ళకు పూజ చేస్తాను కానీ పెళ్లి చేసుకోమంటావు న్యాయమా అంటే, ఇది చెప్పాను, వాళ్ళనో పెళ్లి చేసుకో, లేకపోతే ఇబ్బంది పడతావు. సరే అంటాడు. నలుడు వెళ్ళి, అయ్యా నేను చెప్పాను, కానీ ఆమె నాయందు బద్ధానురాగై ఉన్నది, ఏం చెయ్యాలి అంటాడు. నలుధర్ను సరే మేము చూసుకుంటామని వాళ్ళు అక్కడికి వచ్చి, నలుడి పక్కనే నలుని ఆకారంతో ఈ అష్టదిక్పాలకుల్లో ఉన్నట్టు ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, వాయుదేవుడు వీళ్ళు కూర్చుంటారు. దమయంతి పూలదండ తీసుకొని వస్తుంది. అద్భుతమైన పద్యం ఉన్నది అక్కడ. ఆ వస్తూ ఉన్నప్పుడు ఒక దీపశిఖలాగా నడుస్తూ వస్తుంది. నలుగురిని చూసిన తర్వాత వీళ్ళలో అసలైన నలుడు ఎవరు పోల్చుకోలేకపోతుంది. అప్పుడు దేవతల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది, అయ్యా నేను నలుడు యందు నా మనస్సున్నది అంటే, దేవతలు కూడా కరుణించి ఈ అమ్మాయిని ఇంతకన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు అని కన్ను రెప్పలు ఆర్చకుండా, నేలకు కాళ్ళు తాకుండా అనిమిష లోచనులు అశ్వేదగాత్రులై కనపడితే ఆ మామూలు నలుడు మనిషిలా ఉంటాడు కాబట్టి నలుడికి పుష్పమాల సమర్పిస్తుంది. దేవతలు సంతోషించి ఇతనికి వరాలు ఇస్తారు. నువ్వు కోరుకున్నప్పుడల్లా అగ్ని వస్తుంది, నువ్వు కోరుకున్నప్పుడల్లా నీరు వస్తుంది, నువ్వు కోరుకున్నట్టు అనే విద్యలన్నీ ఇచ్చేస్తారు. నలుడు దమయంతి హాయిగా సుఖంగా ఉన్నప్పుడు వీళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే కలి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని దిక్పాలకులను అడిగితే, దమయంతి స్వయంవరానికి. అయ్యా నువ్వు ఆల్రెడీ లేట్ అయిపోయావు, అయిపోయింది, నలుడిని పెళ్లి చేసుకుంది అంటే, దేవతల్ని కాదని నలుడిని పెళ్లి చేసుకుందా, వాళ్ళ సంగతి చూస్తాను అంటాడు. నలుడి మీద ఎప్పుడైనా ఆవేశించాలని చూసి ఆ నల చక్రవర్తి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సంస్కృత భారతంలో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అది. నలుడి మీద కలి ఎప్పుడు చూద్దామన్నా సరే నలుడి దగ్గరికి రావడానికి వీల్లేదు. సంధ్య వార్చటం, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి నలుడి దగ్గరికి ఇతను రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకరోజు అతను మూత్ర విసర్జన చేసి ఆచమనం చేసి
కాళ్ళు కడుక్కోకుండా తొందరగా లోపలికి వచ్చేసరికి కాలి యొక్క మడమలో గిలక దగ్గర కలి ప్రవేశిస్తాడు. సాధారణంగా ఈ ఆచార వ్యవహారాలన్నీ కూడా కలియుగంలో మనం మర్చిపోయేలాగా కలిపురుషుడు మనలో ఆవేశించాడు. కాబట్టి ఇంట్లో శని ఎప్పుడైనా ఎవరి నెత్తి మీదైనా కూర్చోవచ్చు. మనం చేస్తున్నటువంటి ఎప్పుడైనా కష్టాలు నష్టాలు వచ్చిందంటే దేవుని తిడతాం, కానీ మనం భారతీయ సంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ఎంతో దూరం అయిపోయినప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటుంది. స్నానం చేసే ముందు ఏం చేయాలి, భోజనం చేసే ముందు ఏం చేయాలి, మల విసర్జన మూత్ర విసర్జన ఎప్పుడు ఏం చేయాలి, తుమ్మితే ఏం చేయాలి, ఇవన్నీ శరీరంలో కలి ప్రవేశించకుండా చెప్పేటటువంటి విషయాలు ఉన్నాయి. అది వేరే విషయం. నలుల్లో ప్రవేశించిన తర్వాత అతని మానసిక స్థితిలో మార్పు వస్తుంది. అతని దాయాది అయినటువంటి పుష్కరుణ్ణి జూత క్రీడకు పిలుస్తాడు, జూదం ఆడతాడు, అన్నీ కోల్పోతుంటాడు. కానీ దమయంతి గమనిస్తూ ఉంది. నన్నయ్య సృష్టించినటువంటి దమయంతి నలుడి కన్నా చాలా గొప్పది. ఓడిపోతున్న సమయంలోనే తనకు పుట్టినటువంటి పిల్లల్ని వార్ష్ణేయుడు అనేవాడి ద్వారా పుట్టింటికి పంపిస్తుంది. చివరికి అన్నీ కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత పుష్కరుడు దేశ బహిష్కార శిక్ష విధిస్తాడు. దమయంతి నలుడు వెళ్తుంటాడు. ఒక్కళ్ళు కూడా నలుడిని అనుసరించరు. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, నగరంలో ఉన్నవాళ్ళు, ఒక్క బ్రాహ్మణుడు కానీ, ఒక క్షత్రియుడు కానీ, సైనికుడు కానీ ఇతనికి ఏమి ఇవ్వద్దని రాజశాసనం. బయటికి వెడతాడు. 3 రోజులు ఆకలి దప్పులతో అలమటించిన తర్వాత అక్కడ పక్షులు కనపడతాయి. ఈ పక్షుల్ని పట్టుకొని తిందాము, అవి బంగారు రెక్కల పక్షులు వేసరికి తన వంటి మీద ఉన్నటువంటి పంచెను తీసి ఆ పక్షుల మీద వేస్తాడు. అవి ఆకాశ మార్గంలో ఎగిరిపోతూ ఉంటాయి. ఓ నలమహారాజా, నిన్ను మోసం చేసినటువంటి పాచికలం మేము, నీ దగ్గర బట్టలు కూడా లేకుండా చేసిపోతాం అని హాయిగా అవి వెళ్ళిపోతూ ఉంటే ఇది కలిమాయ అని తెలుసుకుంటాడు. ఏం చేయాలో తోచదు. దిగంబరుడుగా ఉన్నటువంటి మహాచక్రవర్తి భార్య యొక్క చీరని సగం విప్పి ఇద్దరు ఆ చీర కట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు. ఇద్దరు అరణ్యంలోకి వెళ్తాడు. భయంకరమైన అరణ్యంలో ఆ చక్రవర్తి చాలా ఇబ్బందులు పడుతూ ఒక రాత్రి పడుకుంటాడు. పడుకునే సమయంలో ఈ నన్ను వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళవు కదా అని దమయం జరుగుతుంది. ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళను అంటాడు. పడుకున్న తర్వాత ఆ కలి ప్రవేశంతో నేను వదిలిపెడితే ఈ సుఖపడుతుందేమో, పుట్టింటికి వెళ్తుంది, నేను వదిలిపెడితే హాయిగా ఉంటుందని ఆ కట్టుకున్న చీరని సగం చింపి వెళ్ళిపోతాడు. తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది. భర్త కనపడ్డు. కికారణ్యంలో బాధపడుతూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటుంది. ఓ చెట్లల్లారా చెప్పండి, పక్షుల్లారా చెప్పండి, నా భర్త ఎక్కడికి వెళ్ళాడు? నేను నిషధేశ్వరుని భార్యని, నలుడి భార్యని. ఎవరు వినరు. పోతూ ఉంటే ఒక పెద్ద కొండ చిలువ ఆమెను పట్టేస్తుంది. ఆ కొండ చిలువ నోట్లోంచి ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక కిరాతకుడు వచ్చి ఆమెను కొండ చిలువ నుంచి కత్తితో కోసేసి ఆమెను రక్షిస్తాడు. వెళ్ళి స్నానం చేసి రమ్మంటాడు. మంచివాడు కదా అనుకుని స్నానం చేసి వస్తుంటే ఆమె అందాన్ని చూసి ఒక కవిరాజ విరాజిత వృత్తంలో చెప్తాడు, ఇంత అందమైన దాన్ని నన్ను పెళ్లి చేసుకో అంటుంది. అప్పుడు కోపం వస్తుంది. ఆమెలో పాతివ్రత్యం అగ్నిలాగా లేస్తుంది. ఒక్కసారిగా చూసేవరకే వాడు భస్మమైపోతాడు. అయినా అర్థం కాదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ముని ఆశ్రమం కనపడుతుంది. ఆ ముని ఆశ్రమంలో అయ్యా నలుడున్నాడా అంటే వాళ్ళు దివ్య దృష్టితో చూసి ఏం పర్వాలేదమ్మా, కొన్నాళ్ల తర్వాత మీరు కలుసుకుంటారు అని చెప్పి ఈమె కన్ను తెరిచేసరికి ఆశ్రమం మాయమైపోతుంది. ఇదేమిటి రాక్షసమాయ దేవతమాయ అనుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండేసరికి ఒక సార్ధవాహకుల గుంపు, ఒక వర్తకుల గుంపు కనపడుతుంది. వాళ్ళని అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళారయ్యా, నలుడు కనిపించాడా? సింహాలు దుప్పులు లేళ్లు తప్ప మాకెవరూ కనిపించలేదమ్మా అని చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము సుబాహుడు అనేటటువంటి ఒక రాజ్యానికి వెళుతూ ఉన్నాము, ఋతుపర్ణుడు యొక్క రాజ్యానికి వెళుతున్నాము, మాతో వస్తావా అంటే పదండి అని పాపం ఆ పిచ్చి తల్లి వాళ్ళతో వెళ్తుంది. చీకటి పడుతుంది. వాళ్ళంతా ఒక సరోవరం దగ్గర విశ్రమిస్తారు. హఠాత్తుగా అర్ధరాత్రి ఒక ఏనుగుల గుంపు వచ్చి ఆ సార్ధవాహుల యొక్క గుంపు మీద పడి తొక్కేస్తుంది. అందరూ చచ్చిపోతారు, కొంతమంది బతుకుతారు. దమయంతి నేను బతుకున్నానే, ఈ విధి ఎంత క్రూరమైంది, బతకాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు, చావాలనుకున్న దాన్ని బ్రతికించారు అని మిగిలిన వర్తకులతో పాటు ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఋతుపర్ణుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళి, ఋతుపర్ణుడి రాజ్యం కాదు, సుబాహుని యొక్క రాజ్యంలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే కొంతమంది ఈమెను వనదేవత అనుకుంటారు, కొంతమంది పిచ్చిదిరా అనుకుంటారు, కొంతమంది ఏదో ఒక రకమైనటువంటి మంత్రశాస్త్రజ్ఞురాలా అనుకుంటారు. ఆ రాజ్యం యొక్క రాజమాత ఈమెను చూసి పిలిపిస్తుంది. ఈమె ఎవరో చాలా మట్టిలో మసిగుడ్డలో కట్టిన మాణిక్యంలా ఉంది అని పిలిపించుకున్న తర్వాత, అమ్మా నువ్వు సైరంధ్రిలాగా ఇక్కడ ఉండు అంటాడు. ఈ విషయాన్ని అక్కడ పెట్టేసేసి మళ్ళీ నన్నయ్య గారు నలుడు దగ్గరికి వెళ్తాడు. ఆ నలుడు అలా వెళుతూ ఉంటే ఏం చేయాలో తోచని పరిస్థితిలో చుట్టూ దావానలం వ్యాపిస్తుంది, అగ్ని.
ఆ అగ్నిలో రక్షించు రక్షించు అనే మాటలు వినపడతాయి. ఎవరు నన్ను అడుగుతున్నారు? ఒక పాము ఉంటుంది, ఆ పాము కర్కోటకుడు. ఓ నలమహారాజా, నన్ను రక్షించు, నీకు సహాయం చేస్తాను అంటుంది. నిన్ను ఎలా రక్షించాలి, నువ్వు చాలా పొడవుగా ఉన్నావు. ఆ కర్కోటకుడు బొటనవేలంత రూపాన్ని ధరించి సిద్ధంగా ఉంటాడు. నలుడు మంటల్లో దూరి ఆ బొటనవేలంత ఉన్నటువంటి ఆ కర్కోటకుని తీసుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చి కొంచెం దూరం తీసుకెళ్ళు, నాకు వేడిగా ఉంది నా శరీరం, అక్కడ సరోవరం దగ్గర ఉంది అంటాడు. సరోవరం దగ్గరికి వెళ్తాడు, అక్కడ వదిలిపెట్టబోతాడు. వదిలిపెట్టద్దు, నాకు ఇంకా వేడిగా ఉంది, 10 అడుగులు ముందుకు వెయ్యి, 1 2 3 చత్రాణి అని దశ అంటాడు. దశ అంటే సంస్కృతంలో కరవము అనే అర్థం కూడా ఉంది. ఆ పాము వీడిని కరుస్తుంది. శరీరం అంతా విషమయం అయిపోయి ఇతను చాలా పొట్టిగా, నల్లగా, కురూపిగా, కురుచు చేతులతోని బాహుకుడుగా మారిపోతాడు. ఇదేమిటి, నీకు సహాయం చేస్తే నన్ను ఇలా చేస్తావా అంటే, నువ్వు నలమహారాజుగా ఎవరికి తెలియకుండా ఉండటం కోసమే నేను ఈ పని చేశాను. నాలో ఈ విషం ఉన్నంతకాలం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మామూలు మనిషిగా మారాలనుకుంటావో నన్ను ధ్యానం చేస్తే నేను ఆకాశం నుంచి ఒక వస్త్రాన్ని పంపిస్తాను, అది నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు నలమహారాజు అవుతావు, ధ్యానం చేసినప్పుడే వస్తాను అంటాడు. అలా వెళుతూ వెళుతూ ఋతుపర్ణుడి దగ్గర ఇతను ఒక రథాలు తోలేవాడుగా చేరతాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ దమయంతి సైరంధ్రి వృత్తిలో ఉన్నప్పుడు విదర్భరాజు పంపిస్తాడు ఎక్కడుందో కూతురు వెతకమని. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈమెని భృకుటిలో ఉన్న పుట్టుమచ్చను చూస్తాడు. పద్మినీ జాతి స్త్రీలకు 2 కనుబొమ్మల మధ్యలో ఎర్రని పుట్టుమచ్చ ఉంటుంది, అది దమయంతికి ఉన్నది. ఈమె దమయంతి అని తెలియజేస్తే ఆ దాశార్ణరాజు యొక్క భార్య, అయ్యో నా అక్క చెల్లెలి కూతురువే నువ్వు అని ఆమె దమయంతిని పుట్టింటికి పంపిస్తుంది. నలుడి కోసం వెతికిస్తారు, ఎక్కడా దొరకడు. అప్పుడు దమయంతి ఒక ప్రకటన చేస్తుంది. అన్ని ఆస్థానాలకు వెళ్ళి భార్యని ఇలా ఒంటరిదాన్ని చేసి వదిలిపెట్టనని చెప్పి ఒక అర్ధచీరతో ఉన్నటువంటి ఆమెను చేసినటువంటి వాళ్ళు మగవాడేనా, అట్లాంటి వాడు ఎవడైనా మంచివాడేనా అనే ప్రశ్నని చాటిస్తుంది. ఆ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. అన్ని చోట్లకు వెళ్ళినా ఎవరూ సమాధానం చెప్పరు. కానీ ఋతుపర్ణుడి ఆస్థానంలో ఒంటరివాడుగా, రథచోదకుడుగా ఉన్నటువంటి కురూపి అయినవాడు, భర్త ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలని భార్య అర్థం చేసుకుంటేనే మరుజన్మలో ఉన్న ఆమెకు గతి దొరుకుతుంది అని బాహుకుడు మాట్లాడి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ వార్త తెలిసి అతను ఎవరో చూసి రమ్మని చెప్పేస్తే, అతను నల్లగా ఉన్నాడమ్మా, నలుడు చాలా అందగాడు కదా అంటాడు. లేదు, సమాధానం చెప్పాడంటే అతనే నలుడై ఉంటాడు, వాళ్లకు మాత్రమే తెలిసే విధంగా స్వయంవరం పాటించండి అంటాడు. అద్భుతమైనటువంటి స్వయంవరం, దమయంతి స్వయంవరం, పునఃస్వయంవరం ఒక్క ఋతుపర్ణుడికే తెలిసేలా చేస్తారు. కారణం ఏమిటంటే, ఋతుపర్ణుడి దగ్గర నుంచి విదర్భ దేశానికి ఒక్క రోజులో ప్రయాణం చేయగలిగినటువంటి రథం నడపగలిగిన వాడు నలుడు ఒక్కడే. అది 100 యోజన పర్యంతం, 100 యోజనాల దూరం ఉంటుంది. 1 యోజనం అంటే 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్ల దూరాన్ని 100 × 120 అంటే సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం. అంత దూరాన్ని ఒక్క రోజులో నడపగలిగిన వాడు నలుడు ఒక్కడే. అక్కడికి వెళ్ళగానే ఋతుపర్ణుడు బయలుదేరతాడు. బాహుకుడిని పిలుస్తాడు. బాహుకుడు అతి బక్కగా ఉన్నటువంటి 2 గుర్రాల్ని కడతాడు. వార్ష్ణేయుడు అంటే తన పూర్వసారథి కూడా తీసుకుంటాడు. ఋతుపర్ణుడు ఎక్కగానే ఆ గుర్రాలు కుంగిపోతాయి. అదేమిటయ్యా ఇలాంటి గుర్రాలను కట్టావు, మంచి గుర్రాలు కట్టమంటే వీటి సంగతి చూస్తారు కదా అని అతి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రథాన్ని చూసి, ఆ వేగాన్ని చూసి ఋతుపర్ణుడు, ఇతను నలుడా, ఇంద్రుని యొక్క మాతలియా, సూర్యుని యొక్క రథసారథి అయిన అనూరుడా అని ఆశ్చర్యపోతాడు. అలా వెళుతూ వెళుతూ ఉండేసరికి ఆ రథగమన విద్య చూసి, ఇది అశ్వహృదయము అనేటటువంటి విద్య తెలిసిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అశ్వహృదయం అంటే అశ్వాలు అన్ని గుర్రాలు ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గుర్రాలని కొన్ని చోట్ల నొక్కడం ద్వారా వాటిలో ఉన్నటువంటి శక్తి రెట్టింపు, 3 4 అవుతుంది. దానికి తగినటువంటి రథాలను కూడా తయారు చేసే విద్య ఆ సారథికి, గుర్రాలకి తెలియాలి. నలుడికి ఆ విద్య తెలుసు. ఇంద్రుని ద్వారా సంక్రమించినటువంటి అశ్వహృదయం అనే విద్య. అయ్యా నా పైపెంచ జారి కింద పడిపోయింది, కొంచెం ఆపితే వార్ష్ణేయుడు వెళ్ళి తీసుకొస్తాడు అన్న మాట అనేసరికే నలుడు వెనక్కి తిరిగి చూసి, ఈ ప్రశ్న నాకు చెప్పేసరికే మన రథం 3 యోజనాల దూరం వెళ్ళింది, ఇతను వెళ్ళేసరికే సాధ్యం కాదు అంటే 360 కిలోమీటర్ల వెనకాలంది, ఆ పైపెంచి తేవడానికి వీల్లేదంటే నువ్వు ముందు రథం ఆపు అంటాడు. రథం ఆపి, ఇంతకన్నా చాలా గొప్ప వేగవంతంగా ఉన్నావు కాబట్టి నా దగ్గర ఒక గొప్ప విద్య ఉన్నది, ఆ విద్య నీకు ఇస్తాను అంటాడు. ఏ విద్య? అది అక్షహృదయం అనే విద్య. సంఖ్యాశాస్త్రంలో చాలా గొప్ప విద్య. అది ఋతుపర్ణుడికి మాత్రమే తెలుసు. అదేమిటంటే, ఏ చెట్టును చూచినా,
ఏ వృక్ష సముదాయాన్ని చూచినా, వస్తు సముదాయాన్ని చూచినా వెంటనే అందులో ఉన్నటువంటి సంఖ్యను చెప్పగలడు. ఒక విభీటక వృక్షము అనే చెట్టు కింద ఆపుతాడు. విభీటక వృక్షం అంటే తాండ్ర చెట్టు అంటారు. ఆ తాండ్ర చెట్టుని ఈ కొమ్మలో 10,000 ఒక్క ఆకులున్నాయి, ఇదిగో 20,000 పండ్లు పువ్వులున్నాయి అని చెప్తే నలుడు ఆ చెట్టును కూలదోసి లెక్క పెడితే సరిపోతుంది. చూడగానే ఇలా చెప్పావు ఋతుపర్ణుడా, ఈ విద్య చాలా గొప్పది అంటే ఈ విద్య నీకు నేను చెప్తున్నాను తీసుకో అని ఆ బాహుకుడికి విద్యను ఉపదేశిస్తారు ఋతుపర్ణుడు. అయితే నేను అశ్వహృదయం ఇస్తాను తీసుకోమంటే ఋతుపర్ణుడు నాకు అక్కర్లేదు, అవసరమైనప్పుడు తీసుకుంటాను అంటాడు. వెంటనే ఎందుకు తీసుకోకూడదు అంటే రాజుగారు కదా, ఒక సేవకుడి దగ్గర నుంచి విద్య తీసుకోవడం ఏమిటి అనేటటువంటి మనస్తత్వం అక్కడే ఉంది. హాయిగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వార్ష్ణేయుడు, ఋతుపర్ణుడు, బాహుకుడు తప్ప ఇంకెవరు ఉండరు. అదేమిటి స్వయంవరానికి ఎవరు రాలేదా అంటే మళ్ళీ పెళ్లి కదా అందుకని రాజులు ఎవరు రాలేదేమో అని సరిపెట్టుకుంటారు. ఆ రాత్రి కేసిని అనేటటువంటి చెలికెత్తని పంపిస్తుంది. అమ్మా ఋతుపర్ణుడు ఉన్నాడు, వార్ష్ణేయుడు ఉన్నాడు, మూడవ వాడు మాత్రం నల్లగా పొట్టిగా కురుచు చేతులు వాడున్నాడు అంటే ఆ కురుచు చేతులు వాడే నలుడేమో చూడమంటుంది. అతను వంట ఎలా చేస్తున్నాడో చూడమంటుంది. చూసి ఆశ్చర్యపోతుంది. ఇలా చేత్తో ఇలా అనగానే అగ్ని పుడుతోంది, కుండల మీద ఇలా అనగానే నీళ్లు వస్తున్నాయి, అవలీలగా వంట తయారవుతోంది అంటే ఖచ్చితంగా నలుడే. అయినా మరొక్కసారి పరీక్ష చేద్దామని తన 2 పిల్లల్ని బాహుకుడి దగ్గరికి పంపిస్తుంది. ఆ పిల్లల్ని చూడగానే బాహుకుడు కౌగులించుకొని ముద్దాడతాడు. నాకు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారంటారు. ఇక సమయం తీరిపోయింది. నేరుగా వచ్చి దమయంతి నువ్వు ఇలా చేయడం న్యాయమేనా అనేసరికి నలుడు నువ్వు స్వయంవరం చాటడం న్యాయమేనా అంటుంది. స్వయంవరం నీకోసమే, నీకోసం ఇంతింత వెతికాననేసరికి ఆకాశంలో గగనదుందుపులన్నీ కూడా మోగుతాయి. మోగిన తర్వాత నలుడు కర్కోటకుణ్ణి ధ్యానించి వస్త్రాన్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని నలమహారాజు అవుతాడు. విదర్భ సంతోషిస్తుంది, తల్లిదండ్రులు సంతోషిస్తారు. మళ్ళీ రాజ్యం కోసం వెళ్తాడు. అక్కడే ఒక మెలిక ఉన్నది. హాయిగా వెళ్ళిన తర్వాత పుష్కరుడితో యుద్ధం చేసి వాడిని చావచితవాది యుద్ధం తీసుకోవచ్చు, కానీ మళ్ళీ ద్యూతం ఆడతానంటాడు. ఆ ద్యూతంలో పందెంగా రాజ్యాన్ని దమయంతిని పెడతాడు. గెలిస్తే రాజ్యం ఇవ్వు, లేకపోతే దమయంతిని ఇస్తానంటాడు. పుష్కరుడు ఓడిపోతాడు. ఇవాళ ఇటీవల కాలంలో వచ్చిన అత్యద్భుతమైనటువంటి ఇంగ్లీష్ సినిమా ఇండీసెంట్ ప్రపోజల్కి మూలం నలోపాఖ్యానమే. ఆ గెలిస్తే రాజ్యం వస్తుంది, పోతే భార్య పోతుంది. అటువంటి దుర్మార్గమైనటువంటిది మళ్ళీ నలుడు ఆడినప్పుడు మనకు అనిపిస్తుంది. ఇదంతా కలిపురుషుడి యొక్క ప్రభావం. అయితే ఎప్పుడైతే ఇతనిలో కలి బయటికి వచ్చాడో, కలి బయటికి వచ్చిన తర్వాత అయ్యా ఇప్పటిదాకా కర్కోటక విషయంతో కాలిపోయాను, నన్ను శపించొద్దు అంటే వాడిని క్షమించి వదిలేస్తాడు. క్షమించి వదిలేసిన వాడు ఎక్కడికి పోవాలి? కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, యుగాంతం వరకు నువ్వు తాండ్ర చెట్టు మీద ఉండు అనే విభీతిక వృక్షం మీద కలిపురుషుడు ఉండు అంటాడు. తన రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత నలమహారాజు షట్చక్రవర్తుల్లో హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు ఒకడై రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ఈ కథ విన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కలిపురుషుడు దగ్గర రాడు అని 6 నిమిషాల్లో చెప్తా అన్న కథని 15 నిమిషాలు పట్టింది మామూలుగా చెప్పడానికి. ఇది నలోపాఖ్యానం సుమారుగా 540 పద్యాలలో నన్నయ్య గారు అత్యద్భుతంగా రచించింది. ఇది విన్న మీ అందరికీ కూడా ఆ కలిపురుషుడు లేకుండా అత్యద్భుతాలు, మంగళాలు జరగాలి. ఇలాంటి కథలు 32 కథలున్నాయి అరణ్య పర్వంలో. ఇప్పటికే నేను మాట్లాడడం మొదలెట్టి గంట కావస్తోంది. మరొక ముఖ్యమైనటువంటి కథని మళ్ళీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఈ కథలో ధర్మరాజు ఒక్కసారిగా గాలి పీల్చుకుంటాడు. అమ్మయ్యా, మా 5 ఏవేవైతే భవిష్యత్తులో ధర్మరాజు తన సహోదరులు పడిన కష్టాలన్నీ నలుడు ఒక్కడు పడ్డాడు. వంటలవాడిగా మారిపోయాడు, భీముడు చేసిన పని అదే. రథసారథిగా మారిపోయాడు, అతను చేసిన పని అదే. బాహుకుడిగా కుబ్జ రూపం మారిపోయింది, అర్జునుడికి వచ్చినటువంటి ఈ విధానం అదే. ఈ పశుపోషణ కూడా చేశాడు. భార్య కూడా ఇంకా నయం ద్రౌపది పక్కనే ఉంది, వీళ్ళెప్పుడు ద్రౌపది వదిలిపెట్టి వెళ్ళలేదు. అయితే ద్రౌపదికి పరాభవం జరిగింది. ఆ పరాభవం సైంధవుడి ద్వారా జరిగింది. రకరకాల పరాభవాలు జరిగాయి. ఇటువంటి పరాభవానాలతో ఉన్నటువంటి ఆ ద్రౌపది యొక్క ఈ నలుడు పడినటువంటి కష్టాలన్నీ నేను ఒక్కడనే పడుతున్నాను కదా అని ఇతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఒక్కొక్క కథ వల్ల ఒక్కొక్క ఆత్మవిశ్వాస ధోరణి మనకి పెరుగుతూ ఉంటుంది. ఇక ఎన్నెన్ని కథలు చెప్పినా మనకి సమయం
లేదు కనుక నేను చెప్పిన కథలన్నింటినీ కూడా ఒక వ్యాసం రూపంలో రచించి సహృదయకి సమర్పిస్తున్నాను. ఆ వ్యాసం అంతా కూడా ముద్రణ మామూలు మాటలు, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో వ్యాసం కూడా అలాగే ఉంటుంది. అది మీరు తప్పనిసరిగా తీసుకొని చదవాలని కోరుకుంటూ మరొక కథని చెప్తాను. ఆ కథ అగస్త్యుని యొక్క కథ. నలుడు చక్రవర్తుల్లో ఎంత గొప్పవాడో అగస్త్యుడు ఋషుల్లో అంత గొప్పవాడు. 32 కథల్లో కాలాభావం వల్ల నేను ఎంపిక చేసినటువంటి నలోపాఖ్యానం కథ ఎంత ముఖ్యమైందో, సెలెస్టియల్ అనగా దైవత్వానికి చెందినటువంటి కథ అగస్త్యుడు. ఈ అగస్త్యుడికి ఉన్నన్ని శక్తులు ఋషుల్లో చాలా తక్కువ మందికి ఉన్నాయి. అసలు లేవని చెప్పలేం, కానీ అగస్త్యుడు చాలా గొప్పవాడు. ఒకరోజు అగస్త్యుడు యొక్క మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి వల్లకి అనే ఒక వృక్షం కింద తలక్రిందులుగా వేలాడే పితరులంతా కనిపిస్తుంటారు. ఏమయ్యా అలా వేలాడుతున్నావంటే, నువ్వు పెళ్లి చేసుకోకపోవడం మూలంగా వాళ్ళంతా అలా అయ్యారు. ఇది భారతం ఆది పర్వంలో జరత్కారు కథని మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే పెళ్లి చేసుకుంటాను, కానీ నన్ను పెళ్లి చేసుకునే స్త్రీ నా తపశ్శక్తిని భరించేటటువంటి గొప్ప స్త్రీ కావాలి. అది మొట్టమొదటి అగస్త్యుడు చెప్తుంటాడు. ఇవాళ రోజున పెళ్లి అనేటటువంటిది చాలా అనాగరికమైన ప్రక్రియగా మారిపోయింది. మన మధ్య వ్యాపార సంబంధం, ధన సంబంధాలే ఉన్నాయి, కానీ గుణ సంబంధాలు చూసి పెళ్లిళ్ళు జరగడం లేదు. కళ్యాణ సంస్కృతిలో భారతదేశంలో ఉన్నటువంటి కళ్యాణ సంస్కృతి చాలా గొప్పది. ఏ పురుషుడికి ఏ స్త్రీ సరైనటువంటి భార్య అవుతుంది అనేటటువంటిది సృష్టిలో వెతికి చేయాల్సినటువంటి ఒక గొప్ప పని. అగస్త్యుడు పెళ్లి చేసుకోవాలంటే తను తపశ్శక్తితోని ఒక స్త్రీని సృష్టిస్తాడు. అంటే భూమండలం మీద కాదు, ఒక రాజుగారి పుత్రికగా పుట్టే విధంగా ఒక అమ్మాయిని సృష్టిస్తారు. ఆమె పెరిగి పెద్దదవుతుంది. అగస్త్యుడు వెళ్ళి ఆయన్ని అడుగుతాడు, నీ బిడ్డను నాకు ఇవ్వు అని. నువ్వేమిటయ్యా నారచీరలు కట్టుకున్నావు, ఇలాంటి వాడికి ఇవ్వము అంటే, ఆ అమ్మాయి అగస్త్యుని చూసి నా కోసం ఇతను పుట్టాడు అని తెలుసుకొని, నాన్న ఇతను పెళ్లి చేసుకుంటాను. సరే కానివ్వు, పెళ్లి చేస్తారు. ఆమెకున్న ఆభరణాలన్నీ తీసేయమంటాడు అగస్త్యుడు. నారచీరలే కట్టుకోమంటాడు. ఆమె కట్టుకుంటుంది. వచ్చి తపస్సు చేస్తుంటాడు. సంసారం తప్ప తపస్సే చేస్తూ ఉంటాడు. గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఆ లోపాముద్రను చూచిన తర్వాత, ఈమెతో సంసారిక జీవితం చేయాలి కదా, నేను ఇవాళ నుంచి సంసార జీవితం ఆరంభించదలుచుకున్నాను అంటే ఆవిడ ఒక కండిషన్ పెడుతుంది. నాకు సకలమైన ఆభరణాలు కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, అవన్నీ ఇచ్చిన తర్వాత నేను సంసార జీవితం ప్రారంభిద్దామనింది. ఆ మాటలో చాలా అర్థవంతం ఉంది. కేవలం తపస్సులకు సంసార జీవితం కావాలంటే సంసారికి ఉండే లక్షణాలన్నీ ఉండాలంటుంది. అయితే నా దగ్గర డబ్బులు లేవే అంటాడు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్దాం అంటాడు. ప్రధస్యుడు అనే రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ రాజుగారిని అగస్త్యుడు నాకు డబ్బులు ఇవ్వు అని అడగడు. నీ యొక్క బ్రాహ్మణ సంతర్పణకు, ఆదాయ వ్యయాలకు, ఖర్చుకు సరిపోగా మిగిలే ధనం ఉంటే నాకు ఇవ్వు అంటాడు. అతను కూర్చొని లెక్క చూసి బడ్జెట్లో పైసా కూడా మిగలలేదు, నీకు ఇవ్వడానికి ఏం లేదు అంటాడు. సరే పదాని ఆ ప్రధస్యుడి దగ్గర నుంచి మరొక చక్రవర్తి దగ్గరికి ఆ రాజుగారితో సహా వెళ్తారు. అయ్యా నీ దగ్గర ఉన్న డబ్బుందా? వాళ్ళు కూడా ఆదాయ వ్యయాలు దీని మీద ఒక పరిశోధన చేశారు. 13,473 పేర్లు. ఒక పేరు, ప్రతి పేరుకి కూడా ఒక విచిత్రమైన చిత్రం ఉంటుంది. ఇవాళ కలియుగంలో మనం దేవతల పేర్లు పెట్టుకుంటాం, కానీ భారతంలో ఎవరూ కూడా దేవతల పేర్లు పెట్టుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి బావమరిది పక్కనున్నా, బావగారు పక్కనున్నా తన కొడుక్కి అర్జునుడు అభిమన్యుడు అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుడనో రాముడనో ఏమో పెట్టలేదు. మనకు భారతంలో దేవతల పేర్లు పెట్టుకున్న మనుషులు ఎవరూ కనపడరు. కారణం, నామకరణం అనేది ఒక సంస్కారం. పిల్లలకు ఎలా పేరు పెట్టాలి అనేటటువంటి దాని మీద ఒక విద్య ఉన్నది. ఆ విద్య ఇవాళ అంతరించిపోయి అతి అర్థం లేనటువంటి పేర్లన్నీ కూడా మనం పిల్లలకు పెట్టుకుంటున్నాం. ఒక చోట పెట్టి ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఏం విజిత అని పేరు పెట్టారు, లేదా సుజిత అని పేరు పెట్టారు. సుజిత అంటే బాగుగా జయించబడినది అని పేరు. ఆమెను అందరూ ఓడిస్తూ ఉంటారు. అలాగే ఒక చోట నిషద్వర అని పేరు పెట్టారు. ఏమిటమ్మా నిషద్వర అంటే ఆశ్చర్యపోయాను. నిషద్వర పేరు బాగుందని పెట్టామండి. కాదమ్మా, నాచు పట్టినటువంటి మురికి గుంట అని అర్థం ఉంది. రేవంత్ అని పెట్టాడు ఒక ఆయన. రేవంత్ అంటే గుర్రాలని మాలిష్ చేసేవాడిని రేవంతుడు అంటూ ఉంటారు. ఇలాంటి దిక్కుమాల పేర్లతో కలియుగంలో పెట్టాడు.
ద్వాపర యుగం దాకా ఇదేది లేదు. సరే, ఈ అగస్త్యుడు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అస్య శబ్దంతో ఉన్న చక్రవర్తులు. చివరికి 3 చక్రవర్తులు వెళ్ళేసరికి వాళ్ళెవరు ఇతరికి డబ్బులు ఇవ్వరు. అగస్త్యుడికి డబ్బులు ఇవ్వకపోగా చివరికి ఇల్వలుడు అనే ఒక ఋషి ఉన్నాడు, ఒకడు అడవిలో ఉన్నాడు, అతని దగ్గర అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఇద్దరు సోదరులు, వాతాపి, ఇల్వలుడు. వాళ్ళ ఈ విషయం ఏమిటి? ఈ ఇల్వలుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్ని కోరికలు తీరేటటువంటి ఒక మంత్రాన్ని ఇవ్వయ్యా అంటాడు. అలాంటి మంత్రాలు ఏమి ఇవ్వయ్యా, నువ్వు అలా అడగకూడదు అంటాడు. లేదు, నాకు మంత్రం ఇవ్వాలి అంటే ఆ పురోహితుడు మంత్రం ఇవ్వడు, ఆ ఋషి మంత్రం ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తాడు? సరేలే, మంత్రం ఇవ్వకపోతే మా ఇంటికి భోజనానికి రా అంటాడు. ఆ భోజనానికి రమ్మని తన వాతాపి అనేటువంటి తమ్ముడిని మేకగా మారుస్తుంటాడు. మేకగా మార్చి దాన్ని కోసి వండి అతనికి వడ్డిస్తూ ఉంటాడు. వడ్డిస్తే వాళ్ళు తినేవాళ్ళు. తిన్న తర్వాత వాతాపి అని పిలిచేవాడు. వాడు పొట్ట చీల్చుకొని వచ్చేవాడు, మళ్ళీ ఆ బ్రాహ్మణ్ణి వండుకొని తినేవాళ్ళు. నరమాంస భక్షకులైనటువంటి వాతాపి ఇల్వలు ఇద్దరు ఉండేవాళ్ళు. ఎవరు వెళ్ళినా సరే ఆ బజార్న రండి మా ఇంటికి భోజనానికి రాగానే తమ్ముడిని మేకం చేయడం, వాడిని వండి పెట్టడము, తినగానే వాతాపి అని పిలవడం, పొట్ట చీల్చుకొని రావడం, వాడిని తినేయడం. ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియగా విచిత్రంగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అలాంటి వాడి దగ్గరికి అగస్త్యుడు పంపించారు. అయ్యా, నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాను, సంసారం చేయడానికి డబ్బులు కావాలంటే ముందు మా ఇంట్లో భోజనం చేయండి, తర్వాత డబ్బులు ఇస్తానంటాడు. భోజనం చేయాలంటే అప్పుడే చెప్తుంటాడు పక్కన ఉండండి వాళ్ళు, వీడు వాతాపి ఇల్వలు, ఇక్కడ భోజనం చేసిన వాడు ఎవడు బతకడు, తర్వాత చచ్చిపోతాడు అని. సరే, సంగతి చూద్దాం అంటాడు. అగస్త్యుడు చాలా గొప్పవాడు. అగస్త్యుడు యొక్క మొదటి శక్తి మనకు బయటపడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మేకని వండడం, ఇతనికి పెట్టడం. ఇతను తిన్న మరుక్షణం ఇతని యొక్క జఠరాగ్ని సామాన్యమైంది కాదు. వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటాడు. ఇమీడియట్ గా డైజన్ టాబ్లెట్ కన్నా చాలా పవర్ఫుల్ గా లోపల వాడంతడు కరిగిపోతాడు, వీడి శరీరంలోకి వెళ్ళిపోతాడు. వాడు వాతాపి వాతాపి అంటే ఇంకెక్కడ వాతాపి, మొత్తం ఒక్కసారిగా గర్రును తేంచుతాడు. తేంచడం అనేది తెలుగు భారతంలో ఉంది. సంస్కృత భారతంలో అపాన వాయువు ద్వారా వదిలేశాడు అంటాడు వ్యాసుడు. తెలుగు భారతంలో తేంచడం అంటాడు. ఏమైంది? వాతాపి గాలిలోకి వెళ్ళిపోయాడు. ఇందాక 4 రకాల వాయువులు చెప్పాడు, 5 రకాల వాయువులు, ఒక వాయువు ద్వారా వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇల్వలుడి దగ్గర వదిలేసేసి సరే వాడు ఇల్వలుడి దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకుంటాడు, సంసారం చేస్తాడు. గర్భాధానం చేసిన తర్వాత లోపాముద్ర గర్భవతి అవుతుంది. లోపాముద్ర గర్భం చాలా చిత్రమైంది. 7 సంవత్సరాలు గర్భవతిగా ఉంటుంది, మానవాతీతమైనటువంటిది. 7 సంవత్సరాలు గర్భవతిగా ఉన్నప్పుడు ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమీ పెరుగుతూ ఉంటుంది. డెలివరీ ఎంతసేపటికి కాదు, 7 ఏళ్ల తర్వాత ఆమె గర్భంలో నుంచి ఒక కాయ పుడుతుంది, సొరకాయ, అలూబా వృక్షము అంటాడు, అలూబా అంటాడు. సొరకాయ పుడుతుంది. ఏమిటి సొరకాయ పుట్టింది, ఏమిటి చాలా చిత్రంగా ఉంది అనుకుంటుంది. అది వేరే గాథ. తర్వాత అందులోంచి గింజలు, ఆ గింజల్లోంచి పిల్లలు అలా పెరిగిపోతుంటారు. అగస్త్యుడు ఇలా ఉండేసరికి ఈ అగస్త్యుని యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. అతను కాశీనగరంలోనూ ఉత్తర భారతంలో ఉంటూ ఉంటాడు. ఈ కథ ఇలా పెడితే ఒకసారి మేరు పర్వతం అని, మేరు పర్వతంతో వింధ్య పర్వతం పోటీ పడుతుంది. పూర్వం పర్వతాలకు మాటలు వచ్చేవి, పర్వతాలు ఎగిరిపోతూ ఉండేవి కూడా. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పర్వతాలు ఎగురుతుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలు కత్తిరించాట. ఒక పర్వతం జారిపోయి సముద్రంలో దాక్కుంది, అది మైనాకుడు పర్వతమైంది. ఈ పర్వతాలు పెరుగుతూ ఉండేవిట. రాళ్లకు పెరిగే లక్షణం ఉందని భారతీయులు ఎప్పుడో గమనించారు. శిలల్లో స్త్రీ శిలలు, పురుష శిలలు, నపుంసక శిలలు అని 3 రకాల శిలలు ఉంటాయి. స్త్రీ శిలలతోనే ఆడదేవతా శిల్పాలు చెక్కాలి, పురుష శిలలతో మగదేవతా శిల్పాలు చెక్కాలి, నపుంసక శిలలతో పుష్పాలు, సింహాలు, స్తంభాలు చెక్కాలి. అలా శిలా వైపరీత్యం జరిగితే ఆ దేవతా రూపంలో తేడాలు వస్తూ ఉంటాయి. రాళ్లు నిద్రిస్తూ ఉంటాయి కూడా. ఆ నిద్రించేటప్పుడు వాటిపై భూమి ఆకర్షణ శక్తి పనిచేయదు. రాళ్లపై భూమి ఆకర్షణ శక్తి పనిచేయకుండా ఉండేందుకు ఒక రసాయనాన్ని పూర్వులు వాడేవాళ్ళు. ఆ రాయి కింద కనుక ఆ రాసాయనిక పదార్థం కనుక కలిపితే ఆ పెద్ద రాతినైనా కొన్ని 100 కిలోల టన్నుల రాతిని కూడా అవలీలగా మనం పైకి విసరవచ్చు. భీముడి దగ్గర ఆ విద్య ఉండేది, ఆ రసాయనం ఉండేది అని చెప్తున్నారు. ఇవాళ ఆ రసాయన పదార్థం భూమి ఆకర్షణ శక్తి దగ్గర లేదు. అయితే వింధ్య పర్వతం పెరిగి పెరిగి మేరు పర్వతంతో పోటీకి వచ్చింది. మేరు పర్వతం అనేది ఒక ఊహాజనితమైన పర్వతము అని అనుకుంటారు, కానీ అది కాదు. దాని ఎత్తు 33,000 యోజనాల ఎత్తు ఉంటుంది. విశ్వం యొక్క గరిమనాభి, భూమి యొక్క గరిమనాభి భూమధ్య రేఖకు 23.5 డిగ్రీలు ఉన్నటువంటి కర్కట రేఖకు దిగువ ఉన్నట్టు చెప్పినట్టే ఈ విశ్వానికి మొత్తానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. విశ్వ గరిమనాభిలో మేరు పర్వతం ఉంటుంది. ఆ మేరు పర్వతం 33,000 యోజనాల ఎత్తు ఉంటుంది. దాని చుట్టూ సూర్యుడు, చంద్రుడు పరిభ్రమిస్తూ ఉంటారు. దాన్ని చాలా గొప్ప పర్వతం, బంగారు పర్వతం అంటూ ఉంటారు. అటువంటి పర్వతంతో వింధ్య స్పర్ధ వహిస్తుంది. అందరూ దాన్ని మెచ్చుకుంటారు, నేను కూడా పెరగలను కదా అని.
నూతిలో కప్పకి నుయ్యే సముద్రం అనుకున్నట్టుగా ఇది పెరిగి పెరిగి ఆ సూర్యుడి యొక్క ప్రదక్షిణానికి అంతరాయం కలిగిస్తుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు, దక్షిణార్ధగోళంలో సూర్యుడు ఉండడు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఆపటానికి దేవేంద్రుడు కూడా తరం కాదు. దేవేంద్రుడి దగ్గరికి వెళితే అయ్యా అగస్త్యుడి వల్ల అవుతుంది. ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ వింధ్య పర్వతానికి గురువు గారు అగస్త్యుడు. పర్వతాలకు కూడా గురువులు ఉంటారా ఋషులు? అవును. పూర్వం యొక్క ఋషులు పక్షులకు, జంతువులకు, వృక్షాలకు, పర్వతాలకు కూడా గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్లకు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి భాషలు తెలుసు. ఒక్కొక్క భాషతో జడ చేతనాలతో కూడా చైతన్యం నింపగలిగినటువంటి శక్తి పూర్వ ఋషులకు మంత్రశాస్త్రం ద్వారా వచ్చేది. అటువంటి ఋషుల్లో అసాధ్యుడైన వాడు అగస్త్యుడు. అగస్త్యుడు వచ్చేవరకే వింధ్య పర్వతం నిట్ట నిటులుగా భూమికి సమాంతరంగా వంగి ప్రదక్షిణ నమస్కారం చేసింది. నేను దక్షిణాపథం పెడుతున్నాను, నేను వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని అగస్త్యుడు లోపాముద్రతో సహా ఇటువైపు వచ్చేస్తాడు. ఇటువైపు వచ్చినప్పుడు అప్పటి నుంచి వింధ్యం పెరగకుండా అలాగే ఉంది అనేది ఒక ఐతిహ్యం. దీని వెనకాల ఒక భౌగోళికమైనటువంటి రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని నేను ఇప్పుడు చెప్పను. యువతలకు వచ్చిన తర్వాత అగస్త్యుడు లోపాముద్రతో జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఆ తరువాత దేవతల మీద కాలకేయులు అనే ఒక అద్భుతమైన రాక్షసులు, వాళ్ళు భయంకరమైనటువంటి రాక్షసులు, యుద్ధం చేసి సముద్రంలో దాక్కుంటూ ఉంటారు. ఆ సముద్రంలో దాక్కున్నటువంటి ఆ సముద్ర చెరువులైనటువంటి వాళ్ళు అరణ్య పర్వంలో చాలా ఇటువంటి రాక్షసులు చాలా చిత్రంగా కనబడుతూ ఉంటారు. సముద్రంలో దాక్కుని బయటకు వచ్చి ఋషులను వేధించి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంటారు. రామాయణంలో కూడా సముద్రంలో ఉన్నటువంటి వాళ్లతోని రావణుడు కొన్ని పనులు చేయించేవాట. అందుకనే రాక్షసుల యొక్క వర్ణనలో జలచలాల వర్ణన చాలా చిత్రంగా మనకి కనపడుతూ ఉంటుంది. అది ఒక రామాయణంలో. సరే, ఈ కాలకేయాదుల్ని ఎలా వధించాలి, పట్టుకోవాలి అన్నప్పుడు అందరూ అగస్త్యుడి దగ్గరికి వస్తారు. అగస్త్యుడి దగ్గరకు వచ్చి, నాయనా ఈ సముద్రాన్ని మొత్తాన్ని కొంచెం తాగిపెట్టు అంటారు. ఏదో చిన్న టీ తాగిపెట్టు, కాఫీ తాగిపెట్టు అన్నట్టుగా సముద్రాన్ని తాగమంటారు. ఈనాడు కలియుగంలో మనకి ఇలాంటి మాటలు వింటే ఇట్స్ అబ్సర్డ్ అంటూ ఉంటాం. కానీ దాని వెనకాల ఒక భౌగోళిక శాస్త్రమైనటువంటి రహస్యం ఉంది, ప్రాకృతికమైన రహస్యం ఉంది. సరే అని అగస్త్యుడు సముద్ర పొడ్డును కూర్చొని ఆపోసన బట్టి మొత్తం సముద్రాన్ని మొత్తాన్ని కూడా పీల్చేస్తాడు. పీల్చేసరికి గుళ్ళలు, నాచులు, కప్పలు, రాక్షసులు అంతా ఉంటారు. వాళ్ళని పట్టుకొని విరగపొడిచి చంపేస్తారు. ఆ రకంగా దేవతలకు సంతోషం అనిపిస్తుంది. అయ్యా సముద్రాన్ని అయితే పీల్చేశావు, మళ్ళీ నింపు అంటారు. ఇది నా వల్ల కాదు, ఎందుకంటే నా జీర్ణశక్తి చాలా గొప్పది, లోపలికి వెళ్ళగానే నీళ్లు కూడా జీర్ణమైపోయాయి. అగస్త్యుడు అంతటి గొప్పవాడు. మొత్తం నీళ్లు లేవు, ఎక్కడా నీళ్లు లేవు, మొత్తం నదులు లేవు, సముద్రాలన్నీ ఇంకిపోయాయి. ఏం చేయాలి? తిరిగి గంగను రప్పించాలి. గంగను రప్పించాలంటే సాధ్యమా? మళ్ళీ సూర్యవంశంలో ఉన్నటువంటి గొప్ప రాజు అయినటువంటి సగరుడి దగ్గరికి వెళ్ళాలి. సగరుని యొక్క కథ కూడా మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది. సగరుడు అనేటువంటి వాడు చాలా గొప్ప చక్రవర్తి. అతనికి ఇద్దరు భార్యలు. ఒక భార్యకి 60,000 మంది పిల్లలు పుట్టారు. ఇంకొక భార్యకి ఒక్కడే కొడుకు పుట్టాడు. వాడి పేరు అసమంజసుడు. వాడు పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలందరినీ కూడా చంపడమే వాడి యొక్క వృత్తి. వాడిని దేశ బహిష్కారం చేస్తారు. వాడికి ఒక కొడుకు పుడతాడు, వాడు అంశమంతుడు. సరే, ఈ 60,000 మంది పిల్లలు ఉన్న సగరుడికి ఈ 60,000 మంది కూడా అప్రయోజకులే, గొప్పవాళ్ళేం కాదు. ఇతను యజ్ఞం చేసి అశ్వమేధం చేసి వదిలిపెడతాడు. ఆ యజ్ఞాశ్వం పారిపోతుంది. ఈ 60,000 మంది వెతుకుతూ భూమిని 60,000 చోట్ల తవ్వుతారు. పాతాళానికి వెళితే అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటాడు. ఏమయ్యా ఈ గుర్రం మాదేనా, మేము తీసుకెళ్తామంటే కపిలుడు సమాధానం చెప్పడు. అతనికి అవమానం పరిస్తే అతను కళ్ళు తెరిచి చూసేవరికి 60,000 మంది కూడా నాశనం అయిపోతారు, బూడిద గుట్ట అయిపోతారు. వాళ్ళని బతికించడం ఎట్లాగంటే గంగానది వాళ్ళ మీద ప్రవేశించాలంటాడు. ఈ అంశుమంతుడు అశ్వమేధాన్ని పూర్తి చేయలేడు. అంశుమంతుడు తర్వాత అతని కొడుకు దిలీపుడు, అతను ప్రయత్నం చేస్తాడు, అతను చేయలేడు. ఆ దిలీపుడు యొక్క కొడుకు భగీరథుడు. ఆ భగీరథుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు, గంగానది గురించి తపస్సు చేస్తాడు. గంగ ప్రత్యక్షం అవుతోంది. అయ్యా నేను వస్తాను, ఆకాశం నుంచి వస్తే నా యొక్క గతిశక్తికి తట్టుకునేవాడు కావాలంటే శివుడు కావాలి అంటాడు. శివుడి మీద మళ్ళీ తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై సరే దుమకమంటాడు. అత్యద్భుతంగా గంగ వచ్చి శివుడి జటాజుటంలో దుముకుతుంది, మాయమైపోతుంది. ఏ జటంలో ఎక్కడుందో తెలియదు. మళ్ళీ శివుడిని ధ్యానిస్తే ఒక పాయ వదిలిపెడతాడు. ఆ పాయ అలా వస్తూ ఉంటుంది. అలా వస్తూ జహ్నుడు అనే ఒక మహర్షి ఆశ్రమాన్ని మొత్తాన్ని ముంచెత్తుతుంది. ముంచెత్తినప్పుడు ఆ జహ్నుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఆ జహ్నుడి కోపం వచ్చి ఆ గంగానది మొత్తాన్ని కూడా పీల్చేస్తాడు. మళ్ళీ జహ్నుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తాతలందరూ కూడా బూడిద గుట్లై ఉన్నారు, కొంచెం వదిలిపెట్టమంటే వాడు చెవి ద్వారా వదిలిపెడతాడు.
ఆ చెవి ద్వారా వచ్చింది కాబట్టి గంగను అప్పటి నుంచి జాహ్నవి అంటూ ఉంటారు, జహ్నుడి చెవి నుంచి. ఆ గంగ అతి రమ్యంగా భగీరథుడి యొక్క అడుగుజాడల్లో చూస్తూ ఆ సగరపుత్రులు మొత్తాన్ని కూడా దేవలోకాలు చెప్పేసేసి అలా తీసుకొస్తున్నటువంటి ఆ గంగావతరణ ఘట్టం విన్న తర్వాత ధర్మరాజుకి మానవ ప్రయత్నం ఎంత గొప్పది, ఇటువంటి ప్రయత్నం ద్వారా నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి మానసికమైనటువంటి శక్తి లభిస్తుంది. ఒక కిమ్మీర వధతో, ఒక నలోపాఖ్యానంతో, ఒక అగస్త్యుని శక్తితో, ఒక గంగావతరణ ఘట్టంతో, ఒక సౌంభకాపాఖ్యానంతో, ఇంకా అష్టావక్రీడుతోని, యుయత క్రీడుతోని, ఇటువంటి రకరకాలైనటువంటి గాథలతోని ధర్మరాజు అత్యద్భుతంగా అనేకమైన కష్టాలని కూడా ఓర్చుకొని ధర్మం వైపు నిలబడేటటువంటి శక్తిని సంపాదించుకుంటాడు. అత్యద్భుతమైనటువంటి ఆ శక్తులు సంపాదించుకుని అరణ్య పర్వం నుంచి తిరిగి ఉద్యోగ పర్వంలోకి, ఉద్యోగం అంటే జాబ్ అని కాదు, ఉద్యోగం అంటే ప్రయత్నం, తిరిగి రాజ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అరణ్య పర్వంలో ఉన్నటువంటి గాథా లహరిలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గాథల్ని మీకు స్థాళీపులాక న్యాయం ద్వారా పరిచయం చేశాను. అత్యద్భుతమైన పద్యాలతో నన్నయ ఎర్రన తెలుగువారి చెవులకు విందుగా, అవును చెవులకు విందుగా, కనులకు అనలేదు. పూర్వకాలం కావ్యాలు పఠించబడేవి, ఇలా చెబుతూ ఉంటే వినేవాళ్ళు. పద్యం కూడా కావ్యం కూడా ఎప్పుడు కూడా చదవబడేదే కానీ వినబడేదే కానీ చదువుకునేది కాదు. సుబ్బయ్య దీక్షితులు గారికి తెలుసు, పూర్వం రాసేవాళ్ళు కాదు, ఏది కూడా రాయబడేది కాదు, అన్నీ కూడా చదవబడేది, చెప్పబడుతూ ఉండేది. ఇవాళ సహృదయ సంస్థ భారతంలోని 18 పర్వాలని కూడా కనుల పర్వంగా ఇంతమంది జనం భారతం చెప్తుందంటే, ఇంత నిశ్శబ్దంగా ఇన్ని వందల మంది వింటున్నారంటే ఆ గొప్ప నన్నయ్యది, తిక్కనది, ఎర్రాప్రగడది, వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి మహర్షి వ్యాసుడిది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సహృదయకు మీ అందరకు నమస్కారం.